మనం ఏ సిరీస్లో ఉన్నాం? ఇంగ్లీషే చెప్పండి. వద్దు తెలుగు వద్దు. తెలుగు. అన్సంగ్ హీరోస్ అంటే జనులు కీర్తించదగినంత కీర్తించలేదు వాళ్ళని. జనులు అంతగా వాళ్ళని గుర్తించలేదు. అలాంటి వాళ్ళ కోసం మనం మాట్లాడుకుంటున్నాం గత కొద్ది కాలంగా. దానికి కారణం కూడా మాట్లాడుకున్నాం ఏంటంటే, మనం వాక్యం విని ఆ ప్రకారంగా బ్రతకాలి. కానీ రెండోది కూడా మనకు అవసరం. వాక్యం విని ఆ ప్రకారంగా బ్రతికేయడంతో పాటు, వాక్య ప్రకారం నడిచేవాళ్ళు కొంతమంది మనకు ముందు ఉండడం మనకు అవసరం. ఎందుకంటే కొన్ని వాక్యాలు మనం చదివినప్పుడు ఇది ఎవ్వరి వల్ల కాదు, ఇంత అలాగే ఎవరు ఉండగలరు, లేదా ఇలా ఈ వాక్యాన్ని నెరవేరుద్దాం అనుకుంటున్నాను కానీ నా వల్ల కావట్లేదు, నేను ఎవరిని అడగాలి, దీనికి ఈ పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది, ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఏంటో తెలుసా? మాదిరి అయిన జీవితం గలవాళ్ళు, హల్లెలూయా, మాదిరి జీవితం కలిగిన వాళ్ళు మన ముందు ఉన్నప్పుడు వాళ్ళని అడగొచ్చు. వాళ్ళ దగ్గర కూర్చుని, నాకు సడన్గా కోపం వచ్చేస్తుంది, దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, నువ్వు కంట్రోల్ చేసుకుంటున్నావు కదా, లేదా ఈ ఏజ్లో వచ్చే సమస్యల్ని ఎలాగ ఎదుర్కోవాలి అని మనం ఒక వ్యక్తిని అడిగినప్పుడు, అతను ఎదుర్కొన్న స్ట్రగుల్స్, అతను తీసుకున్న జాగ్రత్తలు, దేవుడు అతను చేసిన సహాయం, ఇలాంటివి మనకి చాలా ఉపయోగపడతాయి. అందుకే బైబిల్లో చాలాసార్లు ఈ మాదిరి అనే మాట రాయడం, మాదిరిగా ఉన్న వాళ్ళని వెంటాడాలని, విశ్వాసంలో బలంగా ఉన్న వాళ్ళని వెంటాడాలని, భక్తిపరులను వెంటాడాలని, మందల అడుగు జాడల్లో నడుచుకుంటూ వెళ్ళాలని అనేక మాటలు దేవుడు తన గ్రంథంలో రాయించాడు. సో ఈ మాటలన్నీ మనకి ఏం చెప్తున్నాయంటే, మన ఎదుట కొంతమంది మాదిరి అయిన వాళ్ళు ఉండాలి. అలా మాదిరి అయిన వాళ్ళు ఉండకపోతే మనం ఈ వచనాలన్నింటినీ ఖచ్చితంగా నెరవేర్చాలి అనే విషయం చాలాసార్లు పాసిబుల్ అవ్వదు, సాధ్యపడదు. అలాంటి వాళ్ళు మన ముందున్నప్పుడు, అరే వాళ్ళు ఉన్నారు మనం ఎందుకు ఉండలేము, లేదా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళతో సహవాసం చేస్తున్నప్పుడు వాళ్ళని చూసి, ఓ ఇలా ఉండాలా, ఇలా ఉండాలా, ఈ కోణంలో మనం ఇలా జీవించాలా అని వాళ్ళ జీవితాన్ని బట్టి మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకు మాదిరి అయిన వాళ్ళు మనకు కావాల్సి వచ్చారు. కాకపోతే మన జనరేషన్ బ్యాడ్, మాదిరి అయిన వాళ్ళు బాగా తక్కువ ఉండడం అనేది మన జనరేషన్ చేసుకున్న దౌర్భాగ్యం. అందుకే కొంచెం దూరం వెళ్ళి, అంటే ఒక 2000, 3000, 4000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయి, ఆయా కాలాల్లో మాదిరిగా జీవించిన వాళ్ళని మన ముందుకు తెచ్చుకుని, దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మన జీవితంలో కొన్ని మార్పులు చేసుకుంటున్నాం మనం. హల్లెలూయా. చూడండి, కొంతమంది మిషనరీల కోసం మాట్లాడతారు. మిషనరీలకు పాలన 1820లో ఎలా జరిగింది, 1910లో ఎలా జరిగింది, 1750లో ఈయన ఎలా చేశాడు. మరి ఎప్పుడు మనం 2011లో నేను ఒక సేవకుని చూశాను, 2005లో ఒక ఆయన ఎందుకు అనలేదు, 2000 తర్వాత ఎందుకు ఆ సంవత్సరాల్లో ఎవరిని కనపడలేదు మనకి. 2018లో అండి ఒక సేవకుడు అని ఎందుకు అంటలేదు మనం? ఎప్పుడు 1700, 1800, 1900, 1600, 1400 ఏమో ఎందుకో ఈ తరంలో దేవుని పోలికలో దేవుని చెప్పినట్లు బ్రతికేవాళ్ళు చాలా అరుదైపోయారు. అందుకే మనం ఎక్కడి నుంచో జాగ్రత్తగా ఇంపోర్ట్ చేసుకుని, అంటే ఒక విధంగా చెప్పాలంటే టైం ట్రావెల్ చేసి అక్కడ ఉన్న వాళ్ళని ఇక్కడికి లాక్కొస్తున్నాం. దేవునికి స్తోత్రం. అయితే ఈ సిరీస్లో మనం గత వారం అన్సంగ్ హీరోస్లో కీర్తించబడని వారిలో 4 స్త్రీల కోసం మనం మాట్లాడుకున్నాం. స్త్రీల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవడం జరిగింది. నాకు తెలిసి ఈరోజుతో ఈ సిరీస్ నేను ఆపుతున్నాను. అవ్వలేదు, ఈ సిరీస్ అవ్వలేదు, ఇది అవ్వదు. ఇంకొక 5-6 ఎపిసోడ్లు చెప్పుకోవచ్చు. కానీ నాకున్న ఆరాటం వలన ఈరోజు కొంచెం ఎక్కువ మందిని చెప్పేసి దీన్ని కొంచెం ఆపుదాం, తర్వాత ఎప్పుడైనా ప్రభు అంటే నాకు మనసుకు అనిపించిందే, నా సొంత అభిప్రాయం కాదు. కానీ ఎక్కువ మంది గురించి చెప్పడం మాత్రం నేను రాత్రి బతిమాలేను, ప్రభు ఇంకా 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 మరి దీన్ని ఆపేటప్పుడు ఇంకొంచెం ఎక్కువ మంది గురించి తెలుసుకుంటే బాగుంటుందని. సో ఈరోజు కూడా ఒక 4 స్త్రీల గురించి మనం తెలుసుకోబోతున్నాం. అయితే ఎప్పుడైనా ప్రభు చిత్తం అయితే ఈ సిరీస్ని మళ్ళీ మనం ముందుకు కొనసాగిద్దాం. కానీ మన మూల వచనం దగ్గరికి వెళ్ళిపోదాం. ఫిలిప్పీ పత్రిక
3వ అధ్యాయం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకునుడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము మాదిరిగా నడుచుకుని వారిని గురిపెట్టి చూడండి. హల్లెలూయా. గురిపెట్టి చూడాలట. గురిపెట్టి చూడటం అంటే అర్థం ఏంటండి? మంగళగారు బ్యాచ్ అమ్మ మనం. నిజమే, కరెక్టే అది. ఇప్పుడు పంగళగారితో కొట్టేటప్పుడు ఒక్కొన్నతో ఎందుకు చూస్తాడు? మన 2 కళ్ళు 2 యాంగిల్స్లో చూస్తాయి. ఆ 2 యాంగిల్స్ని ఒకటి చేసి బ్రెయిన్ ఒక వ్యూ మనకు తెలిసేలా చేస్తుంది. అంత సీన్ ఉంటుంది మన కంట్లో. 2 ఇది చూసి 2ని మరిచేసి ఒక సీన్ మనకు బయటకు తీసుకొస్తాయి. ఆ సెకండ్లో కొన్ని వెయ్యో వంతు 2000 వంతులోనే ఆ పని చేయగలుగుతుంది. అయితే మనం గురి చూసేటప్పుడు ఏంటంటే ఈ 2 వ్యూస్ ఉంటే అక్కడ కాన్సన్ట్రేషన్ కుదరదని ఒక కొన్ను మూసుకుని పంగళగారో బాణాలో మామిడికాయలు కొట్టేటప్పుడు దొంగతనాలు చేసేటప్పుడు ఇంకా పక్కనే ఉంది. అసలు ఏంటి సంగతి? మన గురి ఏదో దాని వైపే దృష్టి పెట్టి సీరియస్గా చూసి ఇక వీళ్ళందరూ మొఖాలు అర్థమయ్యేటట్టు వీడికి అన్ని గుర్తొచ్చేస్తున్నాయి దొంగతనాలని ఒక్కొక్కడికి. మనం చేసి నేను అందులో చాలా స్పెషలిస్ట్ని. మనందరం ఆ బ్యాచ్ నుంచి వచ్చిన వాళ్ళం. అయితే గురి పెట్టేటప్పుడు ఏం చేస్తామంటే దేన్ని చూడం, అసలు ఏది మన మైండ్లో ఉండదు, కేవలం దానిని మాత్రమే మాదిరిగా ఉన్న వాళ్ళని గురిపెట్టి చూడడం అంటే ఇక మిగతా చుట్టుపక్కల వదిలే ఆ వ్యక్తిని. ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చిందంటే, కొన్ని చోట్ల ఎలా ఉంటారంటే, మా పాస్టర్ గారు చాలా ప్రార్థన బాగా చేస్తారు, దేవుడితో చాలా బాగుంటారు, కానీ పాస్టర్ గారు మాత్రం ఎలా ఉంటారు. గురి అంటే ఏంటి? ఏది నీకు మాదిరో దానిని మాత్రమే చూడడం. కొంతమేమో పాస్టర్ గారు చాలా ప్రేయర్ఫుల్, చాలా మంచి వ్యక్తి, కానీ పాస్టర్ గారికి చాలా కోపం. నీకు ఇంకేం దొరుకుతురా దారి? గురి అంటే ఏంటి? ఇక పక్కన పిందుందా, పక్కన కాయ ఉందా, పక్కన ఏం మనకు అవసరం లేదు. మనం ఏదైనా పెట్టన కొట్టేటప్పుడన్నా, పండును కొట్టేటప్పుడన్నా ఇంక దాని మీద దృష్టి, ఇక వేరే దృష్టి ఉండదు. అది గురి అంటే. మనం ఒక వ్యక్తిని మాదిరిగా తీసుకోవాలి అని అనుకున్నామంటే ఆ వ్యక్తి అతను మాదిరికరమైన అంతే. ఆ వ్యక్తి గురించి వాళ్ళ అమ్మగారేంటి, వాళ్ళ నాన్నగారేంటి, వాళ్ళ పిల్లలేంటి, లేదా భార్య ఏంటి, భర్త ఏంటి, వాళ్ళ స్టేటస్, ఇవన్నీ ఆ వ్యక్తిలో ఉన్న ఉపయోగకరమైన లక్షణాలను మాత్రమే సూటిగా చూసి దానిని ఆధారం చేసుకుని మన జీవితంలో మార్పు చేసుకోవడాన్నే గురి అంటాం. మీకు మాదిరిగా ఉన్న వారిని గురిపెట్టి చూడండి, వారినే కాన్సన్ట్రేషన్గా చూడండి అని దేవుడు మనతో మాట్లాడడం జరిగింది. ఈరోజు కూడా దేవుడు అనేక సంగతులు మనతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. మనందరం కూడా దేవుడు మనతో మాట్లాడాలని కోరుకుందాం. హల్లెలూయా. తల్ల ఉంచుతారా? చిన్న ప్రార్థన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మళ్ళా చెప్దామండి, హల్లెలూయా. మనకి మాదిరిగా కలిగిన వాళ్ళని కొంతమందిని మనం తీసుకుంటున్నాం, వాళ్ళ గురించి మనం తెలుసుకుంటున్నాం. అయితే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుకున్న మొదటి వ్యక్తి రాజుల రెండవ గ్రంథం 5వ అధ్యాయం. కొంచెం బైబిల్ గురించి అవగాహన ఉన్న వాళ్ళకి రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో ఉన్న సందర్భం గురించి కొంతవరకు తెలుస్తుంది. ఎందుకంటే చాలా ఫేమస్ సబ్జెక్ట్ అది. సిరియా రాజు యొక్క సైన్యాధిపతి ఉన్నాడు, అతని పేరు నయమాను. ఆ నయమాను పరాక్రమశాలి కానీ కుష్ఠరోగి. యెహోవాయే తనతో అనేక యుద్ధాల్లో, ముఖ్యంగా ఇశ్రాయేల్ ప్రాంతాన్ని జయించడానికి దేవుడు తనకు శక్తినిచ్చాడు. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండేను కనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందినవాడాయను. అంటే ఆ యుద్ధంలో ఏదో అసలైన కీలక పాత్ర, ఏదో సరైన మూమెంట్లో సరైన డెసిషన్ ఈ నయమాన్ తీసుకునేలాగా దేవుడు చేశాడు. ఆ యుద్ధం తన చేతుల మీద గెలిచేలాగా దేవుడు చేశాడు. అయితే అప్పుడు చూడండి, 2వ వచనం, సిరియన్లు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేల్ దేశం మీదకు పోయారట. వారచ్చటి నుంచి ఒక చిన్నదాన్ని చెరగొనిపోగా అది నయమాను భార్యకు పరిచారం చేయించుండెను అన్నాడు. వీళ్ళు ఎవరి మీద దాడి చేశారండి?
ఇశ్రాయేలు మీద దాడి చేశారు. ఇశ్రాయేలు మీద దాడి చేసినప్పుడు యుద్ధాల్లో సహాయం ఎవరు చేశారు? దేవుడు. ఈ మాట ఎంత భయంకరంగా ఉందండి. ఎప్పుడైనా దేవుడు మన విషయంలో కూడా అలా ప్లేట్ ఫిరాయించి మనకు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు పక్షంగా ఉన్నాడు అనుకోండి, మన బతుకేమవుద్దండి? ఎంత ఎంత పని చేశాడు చూడండి. ఇశ్రాయేలీలు పక్షంగా నేను ఇశ్రాయేలు దేవుడు అని చెప్పినవాడు, ఇశ్రాయేల్ని కాపాడువాడు, కునుకుడు నిద్రపోడని చెప్పినవాడు, ఇశ్రాయేల్ మీద దాడి చేసేవాళ్ళు పార్టీలో చేరిపోయి అతనికి సహాయం చేసి ఇశ్రాయేలీల్ని హింసించడానికి, చంపడానికి, ఇశ్రాయేల్ యొక్క ఆస్తిపాస్తులు పాడు చేయడానికి ప్రభు సహాయం చేశాడు. ఎందుకు అంటే పలుమార్లు ఇశ్రాయేలు దేవుణ్ణి గాయపరిచి దేవునికి వ్యతిరేకమైన పనులు చేసి అన్యజనుల కన్నా హీనమైన ప్రవర్తన వారు చేసినప్పుడు పక్షపాతం లేని దేవుడు కాబట్టి న్యాయం తీర్చాడు. హల్లెలూయా. పక్షపాతం ఉన్నవాడు దొంగ దేవుడు అనుకోండి, ఎంత దొంగ పనులు చేసినా సరే వెనకేసుకొచ్చేస్తారు. అలాంటి ఇప్పుడు ఈ మతోన్మాదులు మీ దేవుడు ఎలా చేశాడు, మీ దేవుడు, అవును మా దేవుడు అలా చేశాడు, ఎందుకంటే మా దేవుడు దొంగ కాదు, దొంగలకు సపోర్ట్ చేయడానికి మా దేవుడు దొంగ కాదు. అందరూ ఏంటో అవట్లేదు, దొంగ కాదు ఆయన. ఇప్పుడు ఎవరైనా డ్రింక్ చేసి గొడవ పెడుతున్నారు అనుకోండి, డ్రింక్ చేయని వాళ్ళే గొడవ పడతారు అతనితో. డ్రింక్ చేసేవాడు అలా వెళ్ళిపోతా వచ్చి తాగేసి ఎటు మాటలు వెళ్ళిపో అంటాడా? ఆడేమనుకుంటాడు, మనం కూడా ఇంతే కదేటి, వీడికేం చెప్తాం మనం అనుకుంటాడు. మన దేవుడు అది కాదు, అందుకే న్యాయవంతుడు కాబట్టి న్యాయాన్ని తీర్చాడు. దేవునికి స్తోత్రం. అయితే ఈ నయమాను కుష్ఠరోగి అంటే అర్థం ఏంటంటే చేతులకి కాళ్ళకి కుష్ఠం ప్రారంభమవుద్ది, చర్మం మీద అక్కడక్కడ మచ్చలు ప్రారంభమై ఆ మచ్చలు పెరుగుతూ ఈ చేతుల మీద కానీ కాళ్ళ మీద కానీ ఉన్న కుష్ఠం ఏం చేస్తుందంటే స్పర్శ, ఆయా ప్లేస్కి స్పర్శ లేకుండా చేస్తూ నెమ్మదిగా వాటిని తినేస్తుంది. ఆ వేళ్ళు అలాగలా తినేసి చేతులు ఇలా ఉంటాయి. చేతులు చూడటానికి మీరు ఎవరన్నా చూసారో లేదో, కుష్ఠవ్యాధి ఉన్న వాళ్ళని నేను చూశాను. అలా కాళ్ళ వేళ్ళు మడం దాకా కూడా తినేస్తాయి. ఏదో టైంకి ఇంకాళ్ళు చచ్చిపోతారు. ఆ కాలంలో అది అంటువ్యాధిగా భావించి ఎవరో వాళ్ళని దగ్గరకు కూడా రానివ్వరు అనమాట. ఈ కుష్ఠవ్యాధి ఉన్న ఆయన పాపం యుద్ధంలో అంటే ఇంకా ఎక్కువ తినేసి ఉండవు శరీరావయవాల్ని, చర్మానికి సంబంధించిన కుష్ఠము తనకి వచ్చి అందరూ దూరం పెట్టి ఉంటారు. అలాంటి బాధాకరమైన పరిస్థితి అతను కలిగి ఉన్నాడు. ఈ వ్యక్తి కుష్ఠవ్యాధి నుంచి విడుదల పొందడానికి ఒక ప్రధానమైన పాత్ర వహించారు. ఎవరండి వాళ్ళు? ఇశ్రాయేల్. సూపర్ అండి. మీరు ఇశ్రాయేల్ చిన్నదాన్ని చెప్పడానికి ఇంత మ్యాటర్ చెప్తానండి నేను ముందు ఇంత షో చెప్పానంటే దానికి అర్థం అది కాదనే కదా. అయితే చెప్తాను చూడండి. ఓ చిన్నదాన్ని బానిసగా తీసుకొచ్చిన తర్వాత ఆమె పనిచేస్తుంది. ఇంట్లో పనిచేస్తుంటే ఇంట్లో ఉన్న సమస్య ఆమెకు తెలుసు. ఎందుకంటే సారేమో వేరే రూమ్లో, మేడం ఏమో ఇంకో రూమ్లో, అన్నం అయ్యి ఏమో దూరం నుంచి ఇవ్వాలి. ఎందుకు? కుష్ఠవ్యాధి అతనికి. బాగున్నారా అండి అంటే అక్కడి నుంచి బాగున్నారా అండి అనాలి. ఇంట్లో పరిస్థితి తనకు తెలుసు. చూసింది బహుశా చిన్నదాని తల్లిదండ్రుల్ని చంపేసి ఉండొచ్చు, అతను హింసించి ఉండొచ్చు, లేదా ఏమో చంపేసిన ఆశ్చర్యం ఏం లేదు. అయినా తన యజమానుడు కుష్ఠవ్యాధితో బాధపడుతున్నాడు, ఇంట్లో ఇబ్బందులు పడుతున్నారని ఆ నయమాను భార్య దగ్గరికి వెళ్ళింది. ఆ భార్య దగ్గర అసిస్టెంట్ కాబట్టి ఆ నయమాను భార్య దగ్గరికి వెళ్ళి, అమ్మగారు మా దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు. హల్లెలూయా. సూపర్ డైలాగ్ అది. మా దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళితే నయమానుకి కుష్ఠవ్యాధి తగ్గవచ్చు అని చెప్తే ఈమె ఏమనాలి? మీ దేశమా? నా భర్త దగ్గర ఓడిపోయిన దేశం. అవునండి, తన భర్త దగ్గర ఓడిపోయిన దేశం, తన భర్త దగ్గర ఓడిపోయిన ప్రజలు, మాకు ఒక దైవజనుడు ఉన్నాడని గొప్పగా చెప్పుకున్నావే, దైవజనుడు ఉంటే ఎందుకు యుద్ధాలు ఓడిపోవాలి? మీకు దైవజనుడు ఉంటే నువ్వెందుకు మా దగ్గర బానిసగా ఉండాలి? అలాంటి బానిస దానివి, బానిస ప్రజలైన మీరు ఓడిపోయిన వాళ్ళలో ఉన్న ఒకరి దగ్గరికి నయమాన్ని వెళ్ళి, అయ్యా మాకు వైద్యం చేస్తారా కుష్ఠవ్యాధిని అడగాల.
అందా అండి? అనాలి కదా! అనలా. ఆమె ఏం చేసిందంటే, అవునా దైవజనుడు ఉన్నాడా? అవును. సరే, వెళ్ళింది నయమానికి చెప్పింది. నయమాన్ వెంటనే ఒప్పుకొని ఉంటాడా? వెళ్ళి ఆళ్ళ మీద యుద్ధం చేసి వచ్చినాడు. మళ్ళీ ఆ ఊరెళ్ళి అక్కడ దైవజనుడు అంటే ఎవరండి అని ఎంక్వైరీ చేసుకుని అతని దగ్గర కూర్చొని చేతులు కట్టుకుని, ఎలీషా గారు మీరు ఏదో చేస్తారట కదా అని అడగగలడా? ఒప్పించుంటది. వెళ్ళాడు, దేవుడు అద్భుతం చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నయమాను కుష్టు నుంచి విడుదలవ్వడానికి ముగ్గురు ప్రధానమైన కారకులు. ఒకటి ఎలీషా, రెండు చిన్నది, మూడు నయమాను యొక్క భార్య. ఏ రోజు కనీసం ఆయనకో భార్య ఉందా, భార్య దగ్గర పనావిడనే దృష్టి కూడా మనకు పడదు. 100% అన్సంగ్ అంటే అన్సంగ్ అన్నమాట ఈవిడ. అయితే ఆవిడలో ఉన్న ఒక అద్భుతమైన లక్షణం దేవుడు ఈరోజు మనతో మాట్లాడాలనుకున్నాడు. ఏంటంటే, ఆమె విన్నది ఒక మాట, పలానా చోట అద్భుతం జరుగుతుంది, పలానా విధమైన పలానా ఇది. ఆమె ఆ మాట విన్నప్పుడు మాట విని విడిచిపెట్టక దానిని తన జీవితంలో చేయడానికి ప్రయత్నించి పోగొట్టుకున్న తన భర్తని, పోగొట్టుకున్న అనురాగాన్ని, ప్రేమని, దాంపత్యాన్ని తిరిగి సంపాదించుకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె మనకు నేర్పుతున్న మాట ఏంటో తెలుసా? మీరు విన్నదాన్ని మీ జీవితంలో చేసి ఫలం పొందుకున్నారా లేదా? ఆమె తాను విన్నదాన్ని తన జీవితంలో చేసి ఫలం పొందుకుంది. మనం విన్నదాన్ని మన జీవితంలో చేసి ఫలం పొందుకున్నామా? ఫలం పొందుకున్నామా? దేవుడు ఈరోజు మన అందరితో మాట్లాడుతున్న మాట. మనం చాలా వాక్యాలు విన్నాం, చాలా ఆజ్ఞలు మనకు తెలుసు, ఎలా బ్రతకాలో తెలుసు, ఆచారాల గురించి, సాంప్రదాయాల గురించి, పద్ధతుల గురించి, బ్రతుకు గురించి, మాట కోసం ప్రతి విషయం మనకు తెలుసు, ప్రతి చిన్నదే మనకు తెలుసు. మనం అన్నీ విన్నాం. కొన్ని నా ద్వారా వినొచ్చు, కొన్ని బయట మీరు కొన్ని ప్రసంగాలు వినడం ద్వారా తెలుసుకుని ఉండొచ్చు. కానీ మనకు మాత్రం చాలా తెలుసు, అందులో డౌట్ లేదు. చాలా విషయాలు మనకు అర్థమైనవి, అందులో సందేహం లేదు. వాటిలో ఎన్నింటిని నీ జీవితంలో నువ్వు చేస్తున్నావు? ఎన్నింటిని నీ జీవితంలో నెరవేరుస్తున్నావు? వినడం, అవును నిజమే, దేవుడు బాగా మాట్లాడాడు, దేవుడు బాగా చెప్పాడు, చాలా డిఫరెంట్గా ఉంది ఈరోజు. ఒక్కొక్కరు చెప్తున్నారు చాలా డిఫరెంట్గా భలే ఉంది ఈరోజు, అసలు తెలియలేదు గంట, ఏంటి గంటన్నర వినేసామా? ఇక్కడ చాలా బాగుంది. వాటిని తీసుకెళ్ళి మీ జీవితాల్లో అన్వయిస్తున్నారా? వాటిని మీ జీవితంలో మీరు ప్రయోగం చేస్తున్నారా? వాటి ప్రకారం మీ జీవితాన్ని నడపడానికి ప్రయత్నం చేస్తున్నారా? అలా ప్రయత్నం చేయకపోతే కనీసం నువ్వు గుర్తించని ఒక ఆవిడ ఈరోజు నీ ముందుకు వచ్చింది. మీరు ఎప్పుడు నన్ను గుర్తించకపోవచ్చు, పర్వాలేదు, కానీ నేను ఫలం పొందుకున్నాను. హల్లెలూయా. మనలో చాలామంది బయట గుర్తింపు ఉండొచ్చు, ఫలం పొందుకోకపోతే ఎందుకు మనకు ఆ గుర్తింపు? వాక్యాన్ని విని ఆ ప్రకారం చెయ్యని మన బ్రతుకులకు వాక్యం ఎందుకంటే ఉపయోగం? వాక్యం ఎందుకు ఉపయోగం? ఒకసారి చాలా సంవత్సరాల క్రితం ఒక ఆయన మన చర్చికి వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత ఆయన నాకు సలహా ఇచ్చాడు. ఏంటంటే, ఆయన సేవకుడు, కానీ మన ఇక్కడ ఏదో ప్రాంతానికి వచ్చారు, సండే లాక్ అయ్యారు, విశ్వాసిగా ఉంటాను, విశ్వాసిగానే నన్ను ట్రీట్ చేయండి, నేను వెనకాల కూర్చుంటాను, వినేసి వెళ్ళిపోతాను. నాకంటే పెద్ద ఆయనే, వినేసి వెళ్ళిపోతాను అన్నాడు. వచ్చారు, ఆయన కూర్చున్నాడు. మీకు ఎవరికి తెలియదు ఆయన పాస్టర్ని కూడా. అప్పుడు ఆయన వినేసి వెళ్ళిపోయాడు. కానీ వెళ్ళిపోయే ముందు నాకు సలహా ఇచ్చాడు. ఏంటంటే, అంత మీరు వాక్యం చెప్పేయకండి, వాక్యం ఎక్కువ వినే కొద్దీ వీళ్ళు అలా మొండిబారి ఎందుకు పనికి రాకుండా అయిపోతారన్నాడు ఆయన. నేను ఒప్పుకోలేదు దాన్ని, ఇప్పుడు కూడా నేను ఒప్పుకోను దాన్ని. ఎందుకంటే వాక్యం మనిషిని మారుస్తుంది, వాక్యం మనిషిని పాడు చేయదు, వాక్యం మనిషిని పాడు చేయదు. కానీ వాక్యాన్ని గనక మనం వినడం వరకునే ఆపితే మాత్రం వాక్యం ఎక్కువ వినే ప్రతి సంఘం పాడైపోద్ది. ప్రతి సంఘం వేషధారులు అయిపోతారు, మొండి వాళ్ళు అయిపోతారు, అంటే హృదయంలో స్పందన లేని వాళ్ళు అయిపోతారు. అది మాత్రం వాస్తవం. అలాంటి వాళ్ళు మన సంఘంలో ఉన్నారు, అందులో డౌట్ ఏం లేదు. వాక్యం విన్నప్పుడు, ఇప్పుడు ఎప్పుడో కానీ వాక్యం లేని చోట సడన్గా వాక్యం చెప్తాడు, అందరూ దేవుడు మాట్లాడు,
దేవుడు మనతో మాట్లాడి. ఓ సింపుల్ థింగ్ అండి. ఈరోజు సాయంత్రం వర్షం పడింది అనుకోండి, భలే హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే వరుసగా ఎండ కాస్తుంది కాబట్టి. వరుసగా ఒక 4 రోజులు వర్షం పడింది అనుకోండి, నాలుగో రోజు ఏమనిపిస్తుంది? ఏంట్రా ఈ బాడీ బంద బురద. మొదటి రోజు నీకు నచ్చిన వర్షం నాలుగో రోజు ఎందుకు బురద అనిపించింది? వరుసగా కురిసేసింది అది. అదే రైతుని అడుగు, ఇంకో 2 రోజులు కురిస్తే వాటర్తో నిండితే, రిజర్వాయర్లు నిండుతాయి, ఇంచక్కన్నా పొలం పండుద్ది. హల్లెలూయా. వర్షాన్ని పంట కోసం వాడేవాడికి ఎంత వర్షమన్నా కావాలి, స్టోర్ చేసుకుని వాడుకుంటాడు. వర్షాన్ని జస్ట్ చూడడానికి, అలా తడ్డానికి, రౌండ్లు వేయడానికి వాడుకునేవాడు ఉన్నాడే, వాడికి ఒక రోజు 2 రోజులు నచ్చుతుంది. అస్తమాను కురిస్తే బురదలాగే ఫీల్ అవుతాడు. నీవు దేవుని వాక్యం ద్వారా బాగుపడాలని కోరుకుంటే, వాక్యం నుంచి ఫలం పొందుకోవాలని కోరుకుంటే, నీకు నీ దగ్గర కురిసిన వాక్యం ఉందే, అది నీకు ఎప్పుడు ఉపయోగమే. వాక్యాన్ని వినడం వరకు, మార్కులు వేయడం వరకు, నేర్చుకోవడం వరకు మాత్రమే నువ్వు పెట్టుకుంటే, అది ఖచ్చితంగా నీకు వెగటిస్తుంది. ఎందుకు ఇన్ని వాక్యాలు విన్నా మన జీవితంలో ఫలించట్లేదు? ఇన్ని వాక్యాలు విన్నా మనలో చాలామంది ఎందుకు మారలేదు? వాక్యం మనలో ఫలించకపోవడానికి కారణం ఏంటి? నేను మీకు మాట చూపిస్తానండి. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 21 నుంచి నేను చదువుతాను, చూడండి. అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని, లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. హల్లెలూయా. ఎప్పుడు పనిచేస్తట వాక్యము? లోపల నాటబడాలంటే ఏం చేయాలట? సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని. ఈ రెండు మన జీవితంలోంచి ఎప్పుడు పక్కకు తీస్తామో అప్పుడు వాక్యము నాటబడి మన ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగింది అవుతుంది. హల్లెలూయా. ఆ 2 పనులు మనం చేయకపోవడం వలన వాక్యం వింటున్నాము తప్ప అది మన హృదయం లోపల నాటబట్టలేదు. లోపల నాటపడకపోతే అది ఎలాగో మనల్ని, మన ఆత్మను రక్షిస్తుంది? నేను చెప్పింది అర్థమైంది? ఎంత అద్భుతంగా రాశాడో చూడండి. కొనసాగిద్దాం మన గురించి. దేవుడు ఇక్కడ ఏమి రాయించాడు? ఎవడైనను వాక్యమును వినువారై ఉండి, 22, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మను మీరు మోసపరుచుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండండి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తించని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు. వాడు తనను చూచుకుని అవతలకు పోయి తానెట్టివాడో వెంటనే మర్చిపోవును కదా. చర్చికి వచ్చినట్టు అందరం అద్దం ముందుకు వెళ్ళామా లేదా? ఏం అబద్ధం పాపాలు కాదు కదా, వెళ్ళాం. ఎందుకంటే కొన్ని కవరప్పులు ఉంటాయి కదా, అయిపోతే ఇలా సర్దుకుని అది చేసుకుని మేకప్ జాగ్రత్తగా వస్తాం, చూసుకున్నాం, వచ్చాం. నువ్వు ఏమనుకుంటావు అంటే అలా ఉన్నాను అనుకుంటావు. బయటకు వచ్చారు అలా ఉంటామా? ఏమోలన్నా జిడ్డు ఉంటే శుభ్రంగా తుడిచి ఏదో పౌడర్ తీసాం. ఇప్పుడు ఏమన్నా మన మొఖాలన్నీ నువ్వు అలా ముట్టుకో, ముక్కు మీద ఎంత స్మూత్గా ఉందో చూసావు, జిడ్డు పోయింది మొత్తం అంతా. మనం అనుకున్నది అంతా పోయింది. మీకు చిన్న టెస్ట్ పెట్టినా, నీ ఫేస్ని గుర్తుపెట్టుకో. ఇందాక అద్దంలో చూసినప్పుడు ఏం చూసావా? గుర్తురాదు. మా ముఖాలు, నువ్వు ఎవరినైతే చూస్తావో వాళ్ళందరి ముఖాలు గుర్తొస్తాయి ఆలోచిస్తే. కానీ నువ్వు ఎలా ఉన్నావో, నీ ముఖం ఎలా ఉందో అద్దంలో చూసినప్పుడు నీ ఫేస్ ఎలా ఉందో దాన్ని మనం వెంటనే మర్చిపోతాం. అప్పుడే మనం దాని గురించి చూసుకుని నేను ఎలా ఉండాలి, నువ్వు ఎలా ఉన్నావో నువ్వే మర్చిపోతావు. వాక్యమును విని దాని ప్రకారం చేయనివాడట అద్దంలో తన ముఖాన్ని చూసుకుని బయటకు వచ్చి నేను బాగానే ఉన్నాను అనుకుంటాడు. అన్నీ మారిపోతాయి బయటకు వచ్చిన తర్వాత. తాను అనుకుంటాడు ఇందాక నేను అద్దంలో చూసుకున్నట్టున్నానని. ఇక ఆ బుక్ నువ్వు ఫ్రంట్ కెమెరా ఓపెన్ చేస్తే ఏంటి నేనైనా ఇందాక అలా ఉన్నాను, ఇప్పుడు ఇలా ఉన్నానేంటి? మోసపుచ్చుకున్నావు. ఓ చిన్న మాట చెప్తాను మీకు. ఈ లోకంలో మనల్ని ఎవరైనా మోసం చేయాలనుకుంటే
మన దేవుడు అడ్డుపడి మనం మోసపోకుండా కాపాడతాడు. హల్లెలూయా! అందులో సందేహం లేదు. రాజమండ్రిలో ఒక సోదరుడు ఉంటాడు. ఒక కేసు పని మీద ఒక లాయర్‌ని ఏదో 2, 3 లాయర్‌లు తిరిగాడు. ఆ లాయర్‌లు ఒక 6 సంవత్సరాలో, 7 సంవత్సరాలో జరిపేశారు. ఎందుకంటే ఆళ్ళ వ్యాపారం ఆళ్ళకుంటది కదా! వ్యాపారం అది. జరిపేసిన తర్వాత మొత్తానికి ఒక అతనేదో సెటిల్ చేస్తాడు. ఎవరో చెప్తే వెళ్ళాడట. అటుపక్క అపోజిషనోళ్ళతో ఆయన మాట్లాడి నేను సెటిల్ చేస్తానని మాట్లాడాను. 5,00,000కి సెటిల్ అయింది. డబ్బులు తెచ్చుకో ఇది నీకు ఒక్క పూటలో మొత్తం సెటిల్ అయిపోద్ది. 6 సంవత్సరాలు, 7 సంవత్సరాల మ్యాట్‌ని ఒక పూటలో సెటిల్ చేస్తానంటే పాపం ఇతను తిరిగి, ఆ తిరిగి, ఈ తిరిగి నెల రోజులు అప్పుల కోసం తిరిగి 5,00,000 కూడా ఏసాడు. లాయర్ దగ్గరికెళ్ళిన తర్వాత ఆయన అన్నాడట నా అకౌంట్‌లో ఏసేయని. బయటకొచ్చి నాకు ఫోన్ చేశాడు. అన్న ఇలా అంటున్నారు. ఏంటి పరిస్థితి అంటే, అతని అకౌంట్‌లో ఎందుకేస్తాం? డైరెక్ట్‌గా చూసుకోవాలి లేదా అతను ఉన్నప్పుడు ఈ చేతిలో పెట్టి మధ్యలో ఉండేవాళ్ళు గానీ అకౌంట్‌లో ఎందుకేస్తాం అంటే, అదో అవునన్నా నాకు కూడా ఏదో తేడాగా కనబడుతుంది. ఈయన చూస్తే చాలా పెద్ద లాయర్ అన్నాడు. మొత్తానికి ఆ లాయరు నువ్వు ఇవ్వకపోతే ఇలాగవుతది, అలాగవుతది, ప్రాబ్లమ్ పెరిగిపోద్ది అంత కంగారు పెట్టినా మనోడు వచ్చేసి ఆ లాయర్ చెప్పినా సరే ఫోన్‌లు చేసినా మాట్లాడకుండా, ఇవ్వకుండా అలాగ ఒక నెల రోజులు ఆపేసి, ఇంకొక లాయర్‌ని కలిసి పెద్దాయన్ని ఆయన దగ్గర విషయం చెప్పాడట. ఇలా ఉంటదండి సెటిల్‌మెంటు అని. తప్పు ఆ లాయర్ పెద్ద దగులుబాజీ. ఎంతోమంది దగ్గర డబ్బులు అలా తీసుకుని తిప్పుతున్నాడు తప్ప ఇవ్వడు. నువ్వు చాలా అదృష్టవంతుడివే. నీ దేవుడు నిన్ను కాపాడాడు అన్నాడట. దేవునికి స్తోత్రం. నిన్ను ఇతరులు మోసం చేయకుండా దేవుడు ఆపుతాడు. కానీ నిన్ను నువ్వు మోసం చేసుకుంటుంటే దేవుడు ఎలా ఆపుతాడు? వాక్యం విని ఆ ప్రకారం నడుచుకొని వాడట తనను తాను మోసం చేసుకుంటాడట. మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుని వారై ఉన్నారట. దాన్ని దేవుడు ఎందుకు ఆపుతాడు? వినేసి అరే దేవుడు నాతో ఇది మాట్లాడాడు, దేవుడు నా గురించి ఇది మాట్లాడాడు, నేను దీన్ని చెయ్యాలి, ఈ రోజు నుంచి నేను ఇలా ఉండాలి, ఈ రోజు నుంచి ఈ విషయంలో నేను ఇలా ప్రవర్తించాలి అని అనుకోవాలి కదా. అనుకున్న నీవు బయటికి వెళ్ళిన తర్వాత దాన్ని చెయ్యాలి కదండి. ప్రాబ్లం ఏంటంటే వాక్యం మనలో లోతుగా నాటకపోవడానికి సమస్తమైన కల్మషము విర్రవీగుచున్న దుష్టత్వం. సమస్త కల్మషం మొదట మన మనసులో ఉన్న కల్మషాన్ని తీసేయాలట. మన మనసులో ఉన్న కల్మషాన్ని తొలగించుకోవాలి. వేషధారితనాన్ని తొలగించుకోవాలి. పైకి మంచివాళ్ళుగా మన లోకంలో ఉన్నప్పుడు యాక్ట్ చేసి బతికేసి ఉంటాం. చాలా బాగా నటించి బతికేసి ఉంటాం. మన అమ్మ చాలా మంచోడు మన కొడుకు మా అబ్బాయి అనొచ్చు. మన తండ్రి ఆడు నిజాయితీ పరుడు అనొచ్చు. ఇంట్లో వాళ్ళు ఏదో ఇంటి పక్క వాళ్ళు మోసం చేయొచ్చు. మనం అలాంటి వేషధారణతో కల్మషంతో చాలామందితో స్నేహం చేసి ఉండొచ్చు, లేదా ఇంట్లో మంచి పేరు తెచ్చుకుని ఉండొచ్చు. మొదట నీలో ఉన్న కల్మషాన్ని, నీలో ఉన్న వేషధారితనాన్ని నువ్వు విడిచిపెట్టాలి. హల్లెలూయా. రెండోది ఏంటి? విర్రవీగుచున్న దుష్టత్వం. విర్రవీగుచున్న దుష్టత్వం. విర్రవీగడం అంటే నాకేం తక్కువ, నాలో తప్పే ఉంటుంది, నేనేం చేశాను, నేను 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 అనే అహంకారం ఉందే, అహంకారం ఉన్నవాడిలో వాక్యం ఫలించదు. అతను గొప్ప ప్రీచర్ అయితే కానీ, గొప్ప రైటర్ అయితే అవని, అతను చెప్పిన మా ప్రసంగాల వల్ల, అతను రాసిన పుస్తకాల వల్ల కొన్ని వేల మంది దేవునికి దగ్గరగా చేరితే చేరని, అతను మాత్రం మారడు. ఎందుకంటే అహంకారం ఉన్న చోట మొక్క మొలవదు. నేను ఎందుకు సింపుల్ థింగ్, విత్తనం తెచ్చి మన టైల్స్ మీద వేయండి, మొలుస్తుందేమో చూడు, ఫలిస్తుందేమో చూడు, అవుతుందా? అవదా? అదేంటి అంత కాస్ట్లీ అండి? మట్టిలో మొలిచింది ఉత్తిన 10 రూపాయలు మట్టిలో మొలిచింది 100 రూపాయలు టైల్ మీద మొలదా? 10 రూపాయలు మట్టి మీద మొలిచింది, పోనీ బంగారపు రేకు తెచ్చేయి దాని మీద, 50,000 1,00,000 బంగారు రేకు మీద మొలవదా అంటే మొలవదు. అహంకారుల హృదయంలో కూడా వాక్యం మొలవదు. నేను గొప్పవాడిని, నేను అందగత్తిని, నాకు ఈ హక్కులు ఉన్నాయి, నాకు ఇవి ఉన్నాయి, నాకు ఈ అధికారాలు ఉన్నాయి, నేను ఎందుకు తగ్గాలి? ఎవ్వరు అనుకున్నా వారిలో వాక్యం పనిచేయదు. మీరు ఎప్పుడైనా ధన్యతలో ఐడియా ఉందా? ఎక్కడ ఉంటాయండి ధన్యతల గురించి? మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదటి ధన్యత ఏంటి? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు.
ఆయన వాక్యాన్ని స్టార్ట్ చేసేటప్పుడు ఎలా స్టార్ట్ చేశాడో తెలుసా? నీ హృదయం విషయంలో నువ్వు దీనుడిగా ఉండు. నేనెంత, నా బ్రతుకెంత, నా జీవితం ఎంత, నేను వ్యర్థుడే కదా, నా ప్రాణం ఎంతసేపు ఉంటుంది, నా బ్రతుకేముంటుంది. ఓ దోమగుడి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, ఏ చిన్న చిన్న అసలు కంటికి కనబడిన క్రిములతో చచ్చిపోతాడు మనిషి. అరే మానవ జీవితం ఎంత, పడుకున్నవాడు లెగుస్తాడో లేదో తెలియదు, నాకంటే గొప్పవాడు లేడన్నవాడు అకస్మాత్తుగా చచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయి. మానవ జీవితం ఎంతటి వ్యర్థమైంది, మనం ఎంతరా అని అనుకోవాలట. ఫస్ట్ ఆ మాట ఎందుకన్నాడో తెలుసా? మొట్టమొదట అది నువ్వు చేయకపోతే తర్వాత సువార్తల్లో ఆయన ప్రసంగాలు, పత్రికల్లో ఆయన ప్రసంగాలు ఏమీ పనిచేయవు. అది జరిగినప్పుడే, దట్ ఈస్ ద కీ పాయింట్. విత్తనాన్ని తీసుకెళ్ళి మట్టిలో వెయ్యాలి అనేది ఎలాంటి ఒక బ్లండర్, ఒక ఖచ్చితంగా ఫండమెంటలో వాక్యాన్ని, అంటే విత్తనం తీసుకెళ్ళి మట్టిలో వేయాలి అనేది ఎలాగో ఒక ఫండమెంటలో, ఒక వ్యక్తిలో వాక్యం ఫలించాలంటే ముందుగా అతడికి కావాల్సింది ఏంటో తెలుసా? దీనత్వం, విర్రవీగేతనం పోవాలి. ఓ కైకేలు ఆడిపోతుంటాడు ఒక్కొక్కడు. పనిచేయదు వాక్యం ఆడ. కొన్ని రోజులు ఉంటుంది, కొన్ని రోజులు పనిచేయదు. బండ మీద వాక్యం మొలుస్తుంది, బండ మీద విత్తనం మొలుస్తుంది. ఎండ కాసినప్పుడు ఎండిపోద్దట. మొలిచింది కదా అని సంతోషపడేలోపే వాడిపోతుంది. విర్రవీగుడు తనాన్ని ముందు తగ్గించుకోండి. వద్దు, గర్వం వద్దు, అస్సలు పొగరు చూపించకండి. నువ్వు పొగరు చూపిస్తా, అటు పక్క నుంచి పొగరు చూపిస్తాడు, అయిపోతాం. బైబిల్ ఏముందో తెలుసా? దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. హల్లెలూయా. ఎవరిని ఎదిరిస్తాడట? అహంకారుల్ని. నీలో అహంకారం ఉంటే నిన్ను ఎదిరించేవాడు ఎవరో తెలుసా? దేవుడు. తట్టుకోగలమా మనం? దేవుడు మనకి వ్యతిరేకంగా ఉంటే మనకు పని అవుద్దా అండి? అస్సలు ఆలోచించు. యేసయ్య అంత సాఫ్ట్ ప్రసంగికుడు. ఆ సాఫ్ట్లోంచి ఎంత మంచి మాట అంటాడు తెలుసా? నేను ద్రాక్షావళిని, బాగుంది ప్రభా. తీగలు మీరు, బాగుంది ప్రభా. నాకు వేరే ఉండి మీరు ఏం చేయలేరు. ఇదేంటది? ద్రాక్షావళి అన్నాడు బాగానే ఉంది, తీగలు మీరు అన్నాడు బాగానే ఉంది, ఫలింపజేస్తారు బాగానే ఉంది. ఎవడైనా నాకు ఎగెనెస్ట్గా ఉన్నాడా నాకు దూరం అయ్యండి. నువ్వేమీ చేయలేవు, నువ్వు ఫలించవు. ప్రభు ఫలించకపోతే ఎవడన్నా తీసి పక్కన పాడేస్తాడంటే, పక్కన పాడేస్తే జాలి పడతాడు అనుకున్నాడు, ఎవడొకడు వచ్చి తగలెడతాడు అని అన్నాడు. 15వ అధ్యాయం యోహాను సువార్త చాలా సాఫ్ట్ ప్రసంగమే, కానీ సాఫ్ట్గానే ఎంత భయంకరమైన హెచ్చరిక ఇచ్చాడో చూడండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. హల్లెలూయా. అహంకారం విడిచిపెట్టండి, అహంకారం వదిలేయండి. నాకు చెప్పకుండా ఎలా వెళ్ళిపోయారు, నాకు చేయకుండా ఎలా వెళ్ళిపోయారు, ముందు నేను కదా, ముందు నాకు కదా. చాలామంది పాస్టర్లు నరకానికి ఎందుకు పోతారో తెలుసా? ఇదే కారణం. ఆ దినమున అనేకులు నన్ను చూసి నీ నామంలో దెయ్యాలు ఎలగొట్ల. ఆ బ్యాచ్లో, నరకానికి పోయే బ్యాచ్లో ఎక్కువ మంది ఎవరున్నారట? సేవకులు ఉన్నారు. ఎందుకు సేవకులు ఉన్నారంటే అహంకారం. దేవుడు కొంచెం వాడుకునేసరికి అహంకారం. నేను మన తెలిసిన వాళ్ళు కూడా కొంతమందిని చూస్తాను, ఏంటంటే వాడుకోక దేవుడు పోలేని ఒక అవకాశం ఇస్తాడు వాళ్ళకి. అవకాశం ఇస్తే అక్కడ వాక్యం చెప్తారో లేదా ఏదో ప్రసంగం చేశారో, పాట పాడారో, ఏదో అయిపోయింది. వచ్చి దాని గురించి ఒక్కొక్కరి దగ్గర వెళ్ళాను అక్కడికి. అద్భుతం, దేవుడు బీభత్సం చేశాడు. ఇక దేవుడు ఇంకా అద్భుతంగా వెళ్ళాను మీటింగ్, అద్భుతం అయిపోయింది. ఇంకా అక్కడ వాక్యం చెప్పాను, అద్భుతం. వాళ్ళందరూ బాబు ఎంత బాగుంది అంత బాగుంది అన్నారు. అరే ఏంటి నీ హడావిడి, ఏంటి ఓవరాక్షన్? ఒక్కసారి దేవుడు వాడుకుంటే మనం అంత ఫోజు కొడితే, నేను చెప్తున్నాను కదా, రెండోసారి డోర్లు తెరవడం. ఇక ఎందుకంటే దేవుడు చాలా జాగ్రత్త పడిపోతున్నాడు. మన ముందు జనరేషన్లో ఇలాంటి వాళ్ళని కూడా కొంత వాడుకుంటే వాళ్ళు నెత్తి మీదకి ఎక్కేసి కూర్చున్నారు యేసుప్రభుకి. ఒరే కిందకి దిగంటారా బాబు అంటే, నేను సూటి దిగను, నేను ఏసీ కారు దిగను, నేను 10 అంతస్తుల బిల్డింగ్ దిగను అని పైకి వెళ్ళిపోయి కూర్చున్నారు. ఇక ప్రభు ఏం చేశాడంటే, ఈ తరంలో ఎవడో ఓవరాక్షన్ చేస్తుంటే అని కట్ చేసి పక్కన పడేస్తున్నాడు. ఎందుకంత అడావుడి, ఎందుకంత గర్వం, ఎందుకంత పొగరబోతానం మనకి? నేను 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 ఒక ఆయన అంటాడు, 100 వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి నాకు, ఎంత మినిస్ట్రీ చేస్తున్నానో తెలుసా? ఏంటి అది కూడా గర్వించడమే. మేము ఎంత పరిచయం చేస్తున్నామో తెలుసా, మేము ఏం చేసేస్తున్నామో తెలుసా? దయచేసి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. గర్వించకండి. గర్వించిన వాడిని దేవుడు వాడుకోడు, విడిచిపెడతాడు.
100% దేవుడు విడిచిపెడతాడు. దేవుడు నిన్ను వాడుకుంటే సంతోషించు. ప్రభువా, నువ్వు నన్ను వాడుకున్నందుకు స్తోత్రాలు, ఇంకా వాడుకో ప్రభు. ఎందుకు అంత డబ్బాలు కొట్టుకోవడం? నేను వెళ్ళిన మీటింగుల దగ్గరికి ఇందులో చాలామంది వస్తారు లైవ్. ఎప్పుడన్నా కలిసినప్పుడు అడగండి ఎలా జరుగుతాయి మీటింగ్లని. ఆ మీటింగ్లో ప్రసంగాలు కానీ, వాళ్ళు ఏడ్చే విధానాలు కానీ, మారే విధానాలు కానీ, ఆత్మ పొందుకోవడాలు, వరాలు పొందుకోవడాలు, ఆ ప్రెజెన్స్ ఎలా ఉంటుందంటే అసలు ఏంట్రా బాబు మీటింగ్ ఎలా జరుగుద్దా? ఒక్కొక్కరు వచ్చి ఓ పొగిడి అలాగండి ఇలాంటి ఇలాంటి మీటింగ్ ఎప్పుడు ఎందుకు కొట్టుకోమ్మ ఇక్కడికి వచ్చే డబ్బాలు, అక్కడ ఎలా జరిగిపోయింది, ఇక్కడ ఎలా జరిగిపోయింది, అలా కొట్టుకున్నాను. నేను చిన్న ఫస్ట్లో ఎప్పుడో ఒకసారి కొట్టుకున్నాను డబ్బా. దేవుడు తాళాలు వేసి పాడేసాడు. నాకు బుద్ధి వచ్చింది, ప్రభా క్షమించు తండ్రి నా పాపాన్ని, మరెన్నడూ నేను గర్వించలే. దీని వలన మంచి జరగదని నాకు అర్థమైంది. ఇక అప్పటి నుంచి ఎంత దాగగలిగితే అంత దాగాను. దేవుడు ఎంత చేయగలిగాడో అంతగా నన్ను వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. చిన్నదానికి ఫోజులేటండి ఒక్కొక్కడనే. ఓ పాట రాస్తే పట్టుకోలేము, ఓ ప్రసంగం చేస్తే పట్టుకోలేము, ఓ చోటకెళ్ళి నలుగురిని బలపరిస్తే పట్టుకోలేము, ఓ చిన్న బైబిల్ స్టడీ చేశారనుకోండి వాళ్ళు ఎప్పుడో తప్పిపోయానమాట. తప్పిపోయి ఒకసారి బైబిల్ స్టడీ చేసినప్పుడు రాత్రి బైబిల్ స్టడీ చేసాం. మరి ఇలాగా ఒక ఫోన్ చేసి చెప్తున్నా, ఏమిరా మీరు, ఏమా స్వభావం. చాలా కాలం క్రితం ఒక ఆయన ప్రతిరోజు పొద్దున్నే మెసేజ్ పంపించేవాడు మొబైల్కి. అది మినిస్ట్రీ అనమాట, అదో మినిస్ట్రీ, మంచిదే. ఒక ఆయన అన్నాడట, పొద్దుటే పంపించేస్తారండి, నిద్రలో టంగుమని సౌండ్ వస్తుంటే ఏంటో అని మెలికి వచ్చేస్తుంది, 8 గంటలకో పంపించండి అన్నాడంట. నాకు ఫోన్ చేసి ఈయన అంటాడు కదా, ఆడు చూడు ఆడికి ఎంత పొగరో, ఆడికి 8 గంటలకు పంపించాలట, ఆడి గురించి ఆగాల, ఆడిని బ్లాగులో పెట్టేశాను. ఇక్కడ ఎందుకు అంత అట్టయ్యో? మీకు చిన్న టెస్ట్ చెప్తాను. నీలో అహంకారం ఉందా లేదా, విర్రవీగే స్వభావం ఉందా లేదా తెలుసుకోవాలంటే ఒక సింపుల్ థింగ్. ఎవరైనా మిమ్మల్ని చీప్గా ట్రీట్ చేసినప్పుడు, ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టేవిగా మాట్లాడినప్పుడు, ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినప్పుడు మనం హట్ అయితే 2 రకాలుగా హట్ అవుతాం. ఒకటి, మనం సెన్సిటివ్ అనుకోండి, చాలా సున్నితమైన అనుకోండి, హట్ అయ్యి చాలా బాధపడిపోతాం. బాధేసేద్ది అనమాట మనసులో. అరే ఇలా అనేసారేంటి, ఏడ్చేసి పర్సనల్గా ఒక చిన్న డిప్రెషన్కి లోన్ అవుతాం అనమాట. అది మన సెన్సిటివ్నెస్ వల్ల హట్ అవుతాం. అదేం సమస్య కాదు, ప్రార్థన చేసుకొని దేవుడు మిమ్మల్ని మొండిగా చేస్తాడు. ఈ అహంకారం ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే, వాళ్ళు మనల్ని చీప్గా ట్రీట్ చేసినప్పుడు, హీనంగా మాట్లాడినప్పుడు హట్ అయ్యి బాధపడి వాళ్ళ మీద కోపం వస్తుంది. వాళ్ళ గురించి ఇతరులకి చెడ్డ ప్రచారం చేస్తాం. వాళ్ళు కనబడితే అక్కడికి వెళ్ళాలనిపించదు. ఇది నీ అహంకారంను బట్టి వచ్చిన హట్నెస్. నువ్వు గమనించుకో. ఎదుటోళ్ళు నన్ను తక్కువగా చూసినప్పుడు నాకు వాళ్ళ మీద కోపం వస్తుంది, అహంకారం అది. ఇంకో చిన్న టెస్ట్ చెప్పనా, ఏదో పొరపాటు చేసావు నువ్వు, ఎదుటోళ్ళు బాధపడ్డారు, నీకు నువ్వుగా వెళ్ళి వాళ్ళ దగ్గర సారీ చెప్పడానికి సంకోచిస్తున్నావంటే, క్షమాపణ అడగాలంటే నేను ఎందుకు అడగాలి? ఆడు అలా అన్నందుకు కదా నేను ఇలా అన్నాను, సో ఇందులో ఆడు తప్పు కూడా ఉంది కదా అని ఎప్పుడైతే సారీ చెప్పడానికి నీ మనసు ఒప్పుకోవడం లేదో, అహంకారం ఉంది నీలో, దాన్ని విడిచిపెట్టు. నువ్వు అహంకారాన్ని విడిచిపెడితే దేవుడు నీకు కృపిస్తాడు. దేవునికి స్తోత్రం. కృపిస్తాడు. అహంకారాన్ని నువ్వు కలిగి ఉంటే దేవుడు నిన్ను ఎదిరిస్తాడు. ఎటుపోయినా నీకు మంచి పేరు రాదు, ఎటుపోయినా నువ్వేమీ సాధించలేవు. ఎప్పుడైతే నువ్వు దీనత్వాన్ని కలిగి ఉన్నావో దేవుడు లేవనెత్తుతాడండి. ఒక టైం వస్తుంది మనకి, ఆ టైంలో దేవుడు నిన్ను నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. గగటి చెప్దాం. గుర్తించు, పరిశీలన చేసుకో. హట్ అయిపోతున్నావా, పరిశీలన చేసుకో. ఇప్పుడు నేను అనడానికి ఏమంటాం ఇంగ్లీష్లో? ఐ. గ్రీకులో గర్వం అంటే ఏంటో తెలుసా, అహంకారం ఏంటంటే తెలుసా? గ్రీకులో ఐ అనే పదం అహంకారాన్ని సూచిస్తుంది. దానిలోంచి వచ్చిన చాలా పదాలు, ఆల్ఫా, బీటా, లాంబ్డా, గామా, ఇందులో ఏ, బి, సి ఇవన్నీ ఎక్కువ అక్షరాలు గ్రీకు నుంచి వచ్చినాయి ఇంగ్లీష్కి, లాటిన్, గ్రీకు. అందులో ఐని మనం తెచ్చి నేను అని రాసాం. గ్రీకులో ఐ అంటే నేను అనే గర్వం.
నువ్వు యేసు ప్రభు దగ్గరికి వస్తే, యేసుని గనక నమ్మితే నీ స్వభావం ఎలా అవ్వాలో తెలుసా? పౌలు అపోస్తలులు కాకముందు ఏమన్నాడు తెలుసా? పూర్వం నేను విద్వాంసుని, బైబిల్ పండితుడిని, నా తరములో నా వంటి వాడు ఎవడో లేడు, నా తరంలో దేవుని యందు భయభక్తులు గలవాడిని నేను 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 అని ఉంటుంది. యేసు ప్రభుని నమ్మేసుకున్న తర్వాత ఏమంటాడు తెలుసా? ప్రయాసపడుతున్నది నేను కాదు, నా యందున్న దేవుని కృప. దేవుని గడిస్తే అతను చేద్దాం. పౌలులో నేనేమయ్యాడు? యేసును నమ్మిన తర్వాత ఆ నేను మరుగయ్యాడు. యేసు ముందుకు వచ్చాడు. అయిపోయింది. వచ్చేసింది ముందుకి. వచ్చేసింది ముందుకి. నేనేమై ఉన్నానో అది దేవుని కృప. అది దేవుని కృప. ముందేమన్నాడు? నేను విద్వాంసుణ్ణి, నేను చదువుకున్నాను, నా తరంలో నేను గొప్పవాడిని, నేను అన్నవాడు. నేనేమై ఉన్నానో అది నా వలన కాదు, అది దేవుని కృప వలన. ఉందా మనలో? చచ్చిపోయిందా? నన్ను అంటాడా? నేను ఎంత చదివినో తెలుసా? నా స్థాయి ఏంటో తెలుసా? నేను ఎంత తెలుసా? కొంతమంది ఉంటారు చిన్న మాటగా హట్ అయిపోతారు. ఎంత భయం వేస్తుందంటే వాళ్ళతో మాట్లాడడానికి చాలా భయం వేస్తుంది. కొంతమంది ఫోన్లు నేను ఎత్తనమాట. ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం కొంతమంది నుంచి నాకు మనోళ్ళు కాదు వచ్చేస్తా మెసేజ్, నేనా అని డౌట్ వచ్చిందంటే జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిందే. నేనా అని డౌట్ వచ్చిందంటే ఆలోచించుకోవాల్సిందే కదా. వాళ్ళ దగ్గర గబుక్కనే ఒక మాట అంటే ఆ మాట నుంచి ఏమి లాగుతారు రా బాబు వీళ్ళు, ఏం ఫీల్ అవుతారో ఏంటి వీళ్ళు, ఆ ఫీల్ నుంచి ఎంతమందికి మన గురించి బేట ప్రచారం చేస్తారు. ఎందుకు వచ్చిందిరా బాబు వీళ్ళతో అనిపించే మనుషులు మన చుట్టూ ఉంటారు. దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు ఎందుకు చచ్చిపోలేదు? ప్రతిదానికి నేనింత నేను ఎలాగో నేను ఇచ్చేసాను. పైకి దేవుడు మాట, కానీ స్వభావం ఏంటో తెలుసా? హృదయంలో నేనే చేశాను. అందుకే ఎవరైనా మాట అంటే వాళ్ళని కరివేపాకు తీసి పాడేసినట్టు పాడతారు వీళ్ళు. నువ్వు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, నువ్వు నాకు లెక్క ఏంటి, ఎందుకు నువ్వు నాకు లెక్క ఏంటిలో, నాకు అనే మాట లేదా, అనేది లేదా? ఆ లేనివాడు అపోస్తులైన పౌలు. దేవుని స్తోత్రం. నేను లేను, నా యందున్నది అంతా ప్రభువే. మనం ఎప్పుడైతే విర్రవీగుడుతనాన్ని వదిలేస్తామో అప్పుడు విన్న వాక్యం మనలో నాటబడి, ఆ నాటబడిన దాని ఫలం మనం కోసుకుంటాం. హల్లెలూయా. నయమాను భార్య వాక్యాన్ని విన్నదాన్ని భర్త దగ్గరకు తీసుకువెళ్ళి భర్తని ఒప్పించి ఆ పనిని తన భర్తతో చేయించినందుకు గొప్ప అద్భుతాన్ని చూసింది. ఎలీషా ప్రసంగాలు ఎన్నో విన్న గేహజీ విన్నాడు కానీ దాని ప్రకారం ప్రవర్తించలేదు. తన గురువు గారు నాకు ఈ డబ్బొద్దు పట్టుపు అంటే, ఓహో మనం డబ్బును ఆశించకూడదనమాట అని మాదిరి తీసుకోవాల్సినాడు. డబ్బు తీసుకున్నాడు, కుష్టు తెచ్చుకున్నాడు. ఇంకో జబ్బు పంపించవచ్చు కదా దేవుడు. అంటే నీటిలో వదిలేసిన దేవుడు ఆలోచించుకుంటాడు, నీటిలో ఎలాగా ఇక్కడ వదిలేయడం, ఏదో ఒకటి చేయాలనుకుంటే లోపు గ్యాజే ప్రభువా నువ్వు బాధపడుతు నేను ఉన్నాను కదా, నాకు ఇచ్చే అని తీసేసుకున్నాడు అనమాట. మన మేలులు దీవెనలు పొందాలంటే వాక్యం విని ఆ ప్రకారం నడుచుకోండి. వాక్యం విని ఆ ప్రకారం నడుచుకోవాలంటే మొదట కల్మషాన్ని వదిలేయి, విర్రవీగుడుతనాన్ని వదిలేయండి, గర్వాన్ని వదిలేయండి. యేసయ్య ఎంత బాగా ప్రసంగాలు చేశాడంటే తాను తర్వాత చెప్పే ఏ వాక్యము కూడా వృధా పోకూడదని ఫస్ట్ లైన్లో చెప్పాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వాళ్ళదే. తర్వాత చెప్పే ప్రసంగం అంతా వాళ్ళలో పనిచేయాలంటే ఆ మొదటి లైన్ తన జీవితంలో జరగాలి. అందుకు యేసయ్య లిస్టులో ఫస్ట్ దాన్ని పెట్టాడు. మనం ఈరోజు ఈమె ద్వారా నేర్చుకుంటున్న ముఖ్యమైన మాట ఏంటో తెలుసా? వాక్యమును విని ఆ ప్రకారము చేయుటకు ప్రయత్నించుదుముగాక. ఆమేన్, హల్లెలూయా. మీకు ఇంకో చిన్న టెస్ట్ చెప్పనా? అహంకారం ఉందో లేదో? అహంకారం ఉన్నవాడు అందరినీ అపహాసం చేస్తాడు. బైబిల్లో మాట, అహంకారి అయిన గర్విష్ఠికి అపహాసకుడని పేరు. ఎదుట చూడగానే వాళ్ళని చాలా చాలా చీప్గా, లేదా ఏదైనా వాళ్ళు ఏదో చిన్న మిస్టేక్ చేస్తే నవ్వేసుకోవడం అని చూసి వెటకారం చేయడం, నడుచుకునేటప్పుడు దేన్నో తన్నుకుని ఇలా పడిపోయి నడుచుకుని వెళ్తా నవ్వేసుకోండి అంటారు. ఏమన్నా తన్నుకుని ఎవడ పడచ్చు కదా, దాంట్లో నవ్వుకోవడానికి ఏముంది?
ఏదైనా జరిగినప్పుడు చిన్నది చిన్నది జరిగినప్పుడు వాళ్ళు వెనకాల నవ్వేసుకుని ఎదుటి వాళ్ళని అపహాసం చేస్తారు. ఆ క్వాలిటీ నీలో ఉంటే తొలగించుకో. క్వాలిటీ నీలో ఉంటే ఉంది, ఎక్కడో అహంకారం ఉంది. అహంకారం ఉంది కాబట్టే ఎదుటి వాడిని చూసి అపహాసం చేయగలిగాం. అహంకారం లేని వాడు ఎదుటివాడిని చూసి అపహాసం చేయడు. నువ్వు ఆలోచించుకో. ఏమన్నా ఉంటే కట్ చేసిండు. ఆ విర్రవీగుడుతనం మనలో ఉంటే దేవుడు అంతకంతకి కిందకి లాగేస్తాడు తప్ప పైకి లేగవు. నువ్వు పైకి ఊరికి అట్టయిపోయి మూతులు తిప్పేసుకుని ముఖాలు మార్చేసుకుని ఫీల్ అయిపోయి ఎందుకు ఇవన్నీ మన జీవితం? ఎంతకాలం బతుకుతామండి ఒక్కొక్కడు? ఎంతసేపు ఉంటుంది మన జీవితం? ఇందాక సాక్ష్యం విన్నాం, మనం ప్రేయర్ రిక్వెస్ట్ విన్నాం. శుభ్రం భోజనం చేసి పని చేసి పడుకున్న వాళ్ళు ఇంకా కోమాలోంచి లెగుస్తారు లేదు తెలీదు. అదే మనకెందుకు రాకూడదు చెప్పలేం కదా. ఎవరి జీవితం ఎప్పుడు ఎలాగ స్టాప్ అవుద్దో మనకు తెలీదు. ఉన్నంతకాలం చక్కగా అహంకారం లేకుండా దీనత్వంతో ఒక మంచి మెత్తని స్వభావంతో మన జీవితాన్ని మనం కొనసాగించుకుంటే వాక్యం మనలో పడి లోతుగా నాటుకుని దానికి తగిన ఫలాన్ని మనందరము చూడగలుగుతాం. హల్లెలూయా. నెంబర్ 2, రెండో వ్యక్తి, రాజుల 2వ గ్రంథం 22వ అధ్యాయం 14 నుంచి చదివితే దానిపైన 13 చూస్తే, మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలకు వచ్చి నా విషయంలోను జనుల విషయంలోను యోధావారి అందరి విషయంలోను యెహోవా వద్ద విచారణ చేయండి అని యోషి అనే రాజు, అంటే దేవాలయాన్ని బాగు చేద్దామని అనుకున్నాడు. కొంత మంచి రాజు అనమాట ఇతను. బాగు చేద్దామని అనుకున్నప్పుడు బాగు చేయడానికి ప్రయత్నిస్తుంటే ధర్మశాస్త్రం దొరికిందంట. ఎంత దారుణమో చూడండి. ధర్మశాస్త్రం దొరకడం ఏంట్రా బాబు? అసలు బైబిల్ ఇంట్లో ఏదో మూల, బైబిల్ అనేది ఇంట్లో ఏదో మూల పాత సామానాలు తెస్తుంటే అందులో బైబిల్ దొరికిందనుకో, ఓహో నా పాత బైబిల్ ఇక్కడ ఉందా అనుకోవచ్చు. అది కాదు, ఇక్కడ రాసిన మ్యాటర్ అది కాదు. అసలు వాళ్ళకి బైబిలే లేదు. వాడి సామాన్లు తెస్తుంటే బైబిల్ వస్తే, ఒరే బైబిల్ ఒకటి ఉందా మనకే? అది దేవాలయాన్ని శుభ్రం చేస్తుంటే ధర్మశాస్త్ర గ్రంథం దొరికిందట. ఆ మాటే బాధాకరం. దొరికితే దాన్ని తీసి చదివించేటట్టు రాజు. చదివిస్తే అందులో ఉన్న ఆజ్ఞలు, ఆ ఆజ్ఞలు పాటించకపోతే వచ్చే శాపాలు చూసి ఏడ్చి బట్టలు చింపుకుని కన్నీళ్లు గార్చి కొంతమంది మనుషులు పిలిచి, మనం ఎవరు ఈ ఆజ్ఞలు పాటించట్లేదు, అయితే ఈ శాపాలన్నీ మన మీదకి వచ్చేస్తాయా, మన ప్రాంతంలో ఒక ప్రవక్త్రి ఉంది కదా, ప్రవక్త్రి దగ్గరికి వెళ్ళి కనుక్కోండి అని కొంతమంది మనుషుల్ని పంపించారు. ఆ మనుషులు ఆమె దగ్గరికి వచ్చారు. వచ్చి రాగానే ఆమెకు అర్థమైపోయింది మ్యాటర్, ప్రవక్త కదా, నా దగ్గరికి మిమ్మల్ని రాజు ఎందుకు పంపించాడో మాకు తెలుసు. దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎన్ని అయితే దేవుడు చెప్పాడు ఆ శాపం అంతా వచ్చి తీరుతుంది, ఆ నష్టం ఇశ్రాయేలీలు అనుభవించి తీరుతారు, అందులో డౌట్ లేదు అని చెప్పేసి. ఇప్పుడు ఆమె నుంచి మనం ఒక క్వాలిటీ నేర్చుకోవచ్చు. ఏంటంటే, దేవుడు ఏదైనా చెప్పమన్నప్పుడు ఏమీ సంకోచించకుండా స్ట్రైట్గా చెప్పేసింది. రాజుగారు ఏమంటారు ఏమనుకుంటారు అవన్నీ ఏం పట్టించుకోరు, చెప్పేస్తే రాజుగారికి అయితే ఇంతేనా మన జీవితాలు ప్రభువా అని ప్రార్థన చేస్తుంటే దేవుడు ఇంకో మాట కూడా అతను ఓదారుస్తూ చెప్పాడు, నీవు అలా లేవు కాబట్టి, నీవు నా వాక్యాన్ని గైకొనడానికి ఇష్టపడుతున్నావు కాబట్టి నీ తరంలో దాన్ని జరగనివ్వను. ఆశీర్వాదమే కదండి ఇది. తన తరంలో తన ప్రాంతం తన కుటుంబాలు ఏమవరని నువ్వు చూడవు నీ ప్రాంత నాశనాన్ని. నువ్వు చచ్చిపోయిన తర్వాత మాత్రం పనిష్మెంట్ వస్తుందని చెప్పాడు. ఒక వ్యక్తి దగ్గరికి దేవుని మాట ఉన్నట్టు వెళితే ఆ వ్యక్తి దాన్ని తీసుకుంటే అంత గొప్ప ఆశీర్వాదం తనకు వస్తుంది. హల్లెలూయా. అయితే ఈరోజు ఆమె గురించి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఆమె ఎందుకు రాజుగారి దగ్గర మహారాజు అయినా సరే ఉన్నట్టు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఎందుకు చెప్పిందంటే, ఆ రాజు ఏడ్చిన విషయం ఇవన్నీ వచ్చి చెప్తారు కదా, ఇలా రాజుగారికి ధర్మశాస్త్ర గ్రంథం దొరికింది,
దాంట్లో చదివిస్తే అతను చాలా ఏడ్చి అతని వస్త్రాలు చించుకుని బాధపడి ఇప్పుడు మన దేశ పరిస్థితి ఏంటని కనుక్కోమని పంపించారు. అంటే దేవుని మాట లేదా ఎదుటి వ్యక్తి దగ్గర నుంచి ఏమొస్తుందో వినడానికి ఇష్టపడే వ్యక్తి అతడు కాబట్టి ఆమె ఉన్నది ఉన్నట్టు నేరుగా చెప్పగలిగింది. దేవునికి స్తోత్రం. దేవుని ప్రవక్తలు అటుపక్కలు ఎన్నైనా పోయినా చెప్తారు, కానీ ఈ సందర్భంలో మాత్రం ఈమె ద్వారా నేను అది తెలుసుకున్నాను. మనకి బుద్ధి చెప్పేవాళ్ళు మన దగ్గరికి వచ్చి నేరుగా ఈ విషయంలో ఈ తేడా ఉంది, దీన్ని దిద్దుకుంటే బాగుంటుంది అనే ఛాన్స్, అలాంటి అవకాశం ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటుంటారు ఇక్కడ. మిమ్మల్ని మీకు బుద్ధి చెప్పాలనుకున్న వాళ్ళు వచ్చి నేరుగా ఇదిగో ఈ విషయంలో మీ డ్రెస్సింగ్ బాగాలేదు, లేదా ఇంత కారు ఎందుకు, లేదా ఎలాంటి బైక్ ఎందుకు, లేదా ఈ పొరపాటు ఇదెందుకు అని నేరుగా నీ దగ్గరకు వచ్చి నీ ముఖం మీద ఆ విషయం చెప్పగలిగే వాళ్ళు ఎవరున్నారు? ఆ అవకాశం నువ్వు ఇచ్చావా? ఎవరి దగ్గరికైనా ఎవరైనా వచ్చి ఇలా కాదు ఇలాగంటే కోపపడిపోయి అరిచేసి, లేదా నువ్వేంట్రా నాకు చెప్పేది అన్నట్టు హీనంగా రెక్లెస్గా సమాధానం చెప్పి, లేదా నేను చేయడానికి కారణం ఏంటి ఇది అని కవర్ చేసుకుని నేను కరెక్ట్, నాలో లోపం లేదు, నేను సరైన వ్యక్తిని, నాలో తప్పు లేదు, నేను పర్ఫెక్ట్ అని నువ్వు కనుక అనుకున్నంతకాలం నువ్వు బాగుపడవు. బుద్ధి చెప్పేవాళ్ళని పెట్టుకోండి దగ్గర. కొంతమందికి బుద్ధి చెప్పాలనుకుంటే పెద్ద గొడవ అయిపోతుంటుంది. ఇళ్లలో జరుగుతుంటాయి కొన్నిసార్లు. భార్య భర్తల మధ్య గొడవల్లో ఒక రకమైన ఒక అంశం అనమాట. గొడవలు వచ్చే ఒక అంశం ఏంటంటే, మెయిన్ అంశం ఏంటంటే భార్య యొక్క తల్లి వాళ్ళ అమ్మని ఏమన్నా అంటే ఇంట్లో పెద్ద రచ్చ అయిపోద్ది. అది ఒక ప్రధాన అంశం అనమాట. రెండో అంశం ఏంటంటే మన తల్లి మన అమ్మను కనుక పొగిడామంటే పెద్ద రచ్చ అయిపోద్ది అనమాట ఇంట్లో. అది రెండో అంశం. మూడో అంశం ఏంటంటే ఇదిగో ఇలాంటి భార్య కానీ భర్త కానీ నువ్వు ఇలా ఉంటున్నావు, ఇలా మాట్లాడుకో, ఇలా మాట్లాడనంటే అయిపోయింది పెద్ద రచ్చ రోజు. లేదా ఎలా ఉన్నావు, ఇలా కట్టుకున్నావు ఏంటి, ఇలాంటి కొనుక్కున్నావు ఏంటి అని అన్నావంటే ఆ రోజు అయిపోయింది. లేదా ఆమె భర్త దగ్గరికి వెళ్ళి ఎందుకంటే మీరు అంత లేట్గా వస్తున్నారు, ఎందుకు ఆ ఫోన్లు గీళ్ళు మాట్లాడుతున్నాడు, అది పెద్ద రచ్చ అయిపోద్ది. నీకేం తెలుసు నేను ఎంత బాధలు అనిపిస్తున్నా తెలుసా, బయటికి పెద్ద రచ్చ చేస్తాడు. భార్యాభర్తల మధ్య గొడవల్లో ఇది ఒక అంశం. బుద్ధి చెప్తే ఒప్పుకోం. బైబిల్ చెప్తుంది, మీకు బుద్ధి చెప్పు వారిని నిరాకరించకుండా చూసుకోండి. ఎబ్రీ 12 అంటాడు అన్నమాట. మనకి బుద్ధి చెప్పేవాళ్ళు మన దగ్గర ఉండుట మనకి ఆశీర్వాదం. బుద్ధి చెప్పేవాళ్ళు లేకపోతే చెడిపోతావు నువ్వు. బైబిల్లో ఉంటుంది. వాడట రెహబాము వీళ్ళందరూ అట తనకి సలహాలు ఇచ్చే వాళ్ళని దూరంగా గెంటిపాడేసి తన చెత్త ఫ్రెండ్స్ని దగ్గర చేర్చుకున్నాడట. అందుకని రాజ్యం 2 ముక్కలైపోయింది. ఎలాంటి రాజు కొడుకులంటే కనీసం వాళ్ళ పేర్లే గుర్తుండే ఎవరికనే. సొలొమోను పేరు అందరికీ తెలుసు, వాళ్ళ పిల్లల పేర్లు ఎవరికి గుర్తుండవు. రాజ్యాన్ని ముక్కలు చేశారు వాళ్ళు. కారణం ఏంటంటే సలహాలు ఇచ్చేవాళ్ళు వద్దాడికి, మంచి బుద్ధి చెప్పేవాళ్ళు వద్దాడికి, కూర్చుని సోది చెప్పేవాళ్ళు కావాలి. వాళ్ళని పెట్టుకున్నాడు, నాశనం చేసుకున్నాడు రాజ్యాన్ని. నువ్వు నేను కూడా మనకి సలహాలు ఇచ్చేవాళ్ళని పట్టించుకోకుండా మనకి నచ్చినట్టు మన జీవితాన్ని చేసుకున్నామేమో, మనకి తోచినట్టు మన జీవితాన్ని చేసుకున్నామేమో, మనకి ఏమనిపిస్తే అది చేస్తూ దాంతో మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ చెడగొట్టేసుకున్నామేమో. ఆలోచించు. నీకు బుద్ధి చెప్పేవాళ్ళ మాట చెవిని పెట్టు. వాళ్ళు చెప్తున్న మాటలో కొంత నిజం ఉండవచ్చు, మిగతాది నిజం కాకపోవచ్చు. విను. ముందు వినకుండా నువ్వు మా మీద పడిపోతున్నావు అనుకో, రెండోసారి చెప్పాలనుకున్నా చెప్పరు. చెప్పచ్చు కదా, వాళ్ళు అలా ఉన్నారు, చెప్పిన వినరా, వేస్ట్. నీ ఆత్మ నరకానికి వెళ్ళిపోవడానికి నీవే కారకురాలివి. మనకు బుద్ధి చెప్పేవాళ్ళు ఉండాలండి. ఎందుకంటే ఒకడు తను వెళుతున్న దారట వాడికి ఎలా కనపడతట, వాడికి అది కరెక్ట్గా కనపడుతుంట. తుదకు అది మరణమునకు నడుపును. కొన్నిసార్లు మనం వెళ్తున్న రూట్ మనకు కరెక్ట్గా కనపడచ్చు, కానీ దూరం నుంచి చూసేవాడికి అర్థమవుద్ది. చూడండి, ఏదన్నా కట్టేటప్పుడు నిలబెట్టేటప్పుడు వీడు కట్టుకుంటూ వెళ్ళిపోతుంటాడు, కానీ రోడ్డు మీద వెళ్ళిపోతున్నాడు. ఇలా చూసి అన్న వాలిపోయింది చూడు, వీడి కరెక్ట్గానే ఉంది కడుతున్న వాడికి. ఆడు కనుక నేను మేస్త్రిని, ఎప్పటి నుంచో పని చేస్తున్నాను, నువ్వెవడరా నాకు చెప్పడానికంటే అదంతా ఏమయ్యా వంకరగా వచ్చింది, మోడల్ అంటే అని చెప్పుకోవాలి, వీడు కవర్ చేసుకోవాలి కదా.
అవునా అని దూరంగా వచ్చి చూసాడంటే ఓకే, నేను చేస్తున్నది నాకు కరెక్ట్గా కనబడుతుంది, అది ఖచ్చితంగా కనబడుతుంది. అరే ఇందులో తప్పేమీ లేదని కనబడుతుంది. కానీ దానిలో తప్పులు చూడగలిగిన కన్నులు కొన్ని ఉంటాయి మన చుట్టూరు. ఆ కన్నులు గలవాళ్ళు మన దగ్గరికి వచ్చి మన మేలు కోరి ఏదైనా సలహా ఇవ్వాలనుకున్నప్పుడు నోరు మూసుకుని సైలెంట్గా విను. ఆ విన్న దాని గురించి ఆలోచిస్తానని చెప్పు. సరే అయితే ఆలోచిస్తానని చెప్పు. అంత నువ్వు అనేసి వదిలేసిన తర్వాత మరుసటి రోజు ఫోన్ చేసి ఆలోచించావా, మార్చుకున్నాను అడుగుతాడు. ఏంటాడు ఏమన్నా అడగడం. విని వదిలి ఆలోచిస్తాననుకో, మళ్ళీ ఇంకో తప్పు కనపడినప్పుడు మళ్ళీ వచ్చి చెప్తాడు. ఆడు ఆలోచిస్తాను అన్నారా, ఆలోచిస్తాడు తప్పు చెప్తే. నువ్వు వెళ్ళి ఆలోచించుకో, అందులో నిజం ఉందనుకో మారు, అందులో నిజం లేదనుకో ఆడికి అలా కనబడి ఉండొచ్చు, వదిలేయి. లేదా వాళ్ళు చెప్పిన దాంట్లో వాళ్ళే పొరపడ్డారనుకో, నీ ఉద్దేశం చెప్పు. అంతా విన్న తర్వాత నా ఉద్దేశం ఇదని చెప్పు. అది నచ్చితే నచ్చుతుంది, లేకపోతే లేదు, అంతే తప్ప వినకుండా మనం మీద పడిపోయి అరిసిపోయి మళ్ళీ వీళ్ళకి వాళ్ళ గురించి చెడ్డగా చెప్పావా, నీకు బుద్ధి చెప్పి నిన్ను బాగు చేసేవాడిని నువ్వే పాడు చేసుకున్నావు. తుదకు నీ జీవితం నాశనం అవుతుంది. తెలివైన దానివి, తెలివైన వాడివి, అన్నీ వచ్చు నీకు, కానీ నీ జీవితం నాశనం అవుతుంది. ఏంటి ఉపయోగం? ఏంటి ఉపయోగం? ఏమి సాధిస్తాం? మన దృష్టికి మనం కరెక్ట్గా ఉన్నాం అనుకుంటాం, మన దృష్టికి మనం చాలా గొప్పగా ఉన్నాం అనుకుంటాం, మనం అభిమానించే వాళ్ళు చాలా పర్ఫెక్ట్, చాలా గొప్ప వాళ్ళు అనుకుంటాం. కానీ మనం వేరే కోణంలో దాన్ని చూడలేం. ఆ కోణంలో చూడగలిగే వాళ్ళు ఉంటారు. ఒకసారి ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసి మాట్లాడుతూ, అన్న హృతిక్ రోషన్ నా ఫేవరెట్ హీరో, అసలు తనంటే నాకు చాలా పిచ్చి అంటే ఇంకా చాలా రకాల పిచ్చి, నా ఆలోచనలు కూడా నేను పాడు చేసుకుంటాను కొన్నిసార్లు, నేను దీన్ని జయించలేకపోతున్నాను ఎలాగని అడిగింది. పెళ్ళి అయిపోయింది ఆమెకి. నేను అన్నాను, హృతిక్ రోషన్ కంటే మీ ఆయన గొప్పోడు అన్న. అదేంటన్నా అలాగనే హృతిక్ రోషన్కి ఎంత కండ్లు ఉన్నాయి, ఇంత అందగాడు, ఎంత గొప్పోడైతే పెళ్ళం వదిలేసింది. నేనేం చెప్తాను, హృతిక్ రోషన్ అంటే నేను గొప్పవాడిని, మా ఆవిడ నాతోనే ఉంది. అదే కదా, భార్య లేదు, పని మనుషులతో వండించుకుని తినాలి. నేను చెప్తుంటే ఒక్కొక్క పాయింట్ ఎన్ని కోణాల్లో తన భర్త బెస్టో చెప్తుంటే అన్నయ్య ఇంకొద్దు, మనసు ఇరిగిపోయింది. నీ దృష్టికి అది గొప్పగా ఉంటుంది, కానీ దాంట్లో మైనస్లు చూసే కళ్ళు ఉంటాయి. అందులో ఉన్న ప్రాబ్లమ్స్, అది ఎందుకు కరెక్ట్ కాదో, ఏది బెస్టో చూసే కళ్ళు కొన్ని ఉంటాయి మన చుట్టూరు. ఆ ఛాన్స్ ఇవ్వలేదనుకోండి, హృతిక్ రోషన్ కంటే అనగానే నువ్వు అతను జోలికి వెళ్ళావంటే కుదరదు అన్నదనుకో, ఇంకేమవుతుందని బుద్ధి రాదు కదా. బుద్ధి నేర్చుకోవడానికి కొంచెం ఎదుటోళ్ళు చెప్పేదాన్ని నువ్వు చెవిని పెట్టావు అనుకోండి, ఓహో నిజమే కదరా, నిజమే. ఎందుకంటే కొంతమంది అంటారు సెలబ్రిటీల కంటే మనమే బెటర్, ఆ రోడ్డు మీద పానీపూరి తినచ్చు, వాళ్ళకి గొప్ప అవకాశం లేదంటారు వాళ్ళు. ఆ కోణంలో మనమే బెటర్, హ్యాపీగా షాపింగ్లు చేసుకొచ్చి ఏది కాలుతో కొనుక్కొని తినచ్చు, వాళ్ళు బయటికి రాలేరు. మన దృష్టికి కొన్ని ఇది కరెక్ట్ అని అనిపిస్తుంది, కానీ ఆలోచిస్తే అది ఎన్ని రకాలుగా తప్పు అర్థమవుతుంది. కానీ ఆలోచించే అవకాశం మనకు రానప్పుడు ఆలోచించేవాడికి మనం అవకాశం ఇవ్వాలి. ఆలోచించి మన దగ్గర చెప్పేవాడికి మనం అవకాశం ఇచ్చినప్పుడు మన హృదయంలో లోతైన మార్పు కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది గుర్తించను, దీనిని నువ్వు గుర్తించుకుంటే మన జీవితాలు ఖచ్చితంగా 100% బాగుంటుంది. మీకు సలహాలు ఇచ్చేవాళ్ళని ఉంచుకోండి దగ్గర, మీకు బుద్ధి చెప్పేవాళ్ళని మీ దగ్గరలోనే ఉంచుకోండి, దూరం చేసుకోకండి. వాళ్ళు నీవు బాగుపడుటకు దేవుడు నీకు అనుగ్రహించిన కృపది, దేవునికి స్తోత్రం. నెంబర్ 3 అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం. అక్కడికి చాలా పెద్ద సమస్యలు జరుగుతున్నాయి. క్రైస్తవులకి చాలా చోట్ల సమస్యలుండి చాలా చెదరగొట్టేస్తున్నప్పుడు, అటు తర్వాత పౌలు ఏథెన్స్ నుంచి బయలుదేరి కొరింథీకి వచ్చాడు. పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుణ్ణి, అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి దగ్గరికి వెళ్ళాడట. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదీ చక్రవర్తి ఆజ్ఞాపించినందుకు వారు ఎట్ల నుంచి వచ్చేసారట పాప కొరింథీకి. యూదులకి ఎన్ని బాధలో చూడండి.
వారు వృత్తికి డేరాలు కుట్టేవాళ్ళు, పౌలు కూడా అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురం ఉన్నాడు. వారు కలిసి పనిచేసేవాళ్ళట. అతడు ప్రతి విశ్రాంతి దినాన సమాజ మందిరంలో తర్కిస్తూ యూదుల్ని గ్రీస్ దేశాన్ని ఒప్పించేవాడట. ఇక్కడ సందర్భం నేను చెప్తాను. చక్రవర్తిగా రోమా పాలన కింద ఎవరు ఉన్నారో వాళ్ళందరూ బయటికి పోవాలి, రోమా పాలన కింద ఉండకూడదంటే ఎట్లా ఈ రోమా క్రింద ఉండేది. అందుకని వీళ్ళు ఈ అకుల ప్రిస్కిల్లా అనేవాళ్ళు కొరింథీ వెళ్ళిపోయారు ముందే. అక్కడ డేరాలు కుట్టుకుంటూ ఏదో జాగ్రత్తగా సెటిల్ అవుతున్నారు. అపోస్తలుడైన పౌలు కూడా ఈ సంఘాన్ని చెదరగొడుతున్నప్పుడు పౌలు కూడా అలా సువార్త పని మీద తిరుగుతూ కొరింథీకి వచ్చాడు. కొరింథీలో ఈ ఫ్యామిలీని కనుగొన్నాడట. ఎవరంటే వీళ్ళు పేర్లు ఏంటంటే అకుల ప్రిస్కిల్లా. అకుల ప్రిస్కిల్లా. ఈ అకుల ప్రిస్కిల్లాలో మనకు ఈ పేరు మనం విన్నాం, చాలామంది పెట్టుకుంటారు. భార్యాభర్తలు ఒకేసారి బాప్తిజం పొందేశారు అనుకోండి, అకుల ప్రిస్కిల్లా అబ్రహం శారా ఇలా పెడేస్తుంటారు. ఇస్సాకు రేపు కాలాగా విడివిడిగా బాప్తిజాలు పొందినప్పుడు మాత్రం మారిపోతుంటాయి జంటల పేర్లు, కానీ ఒకేసారి పొందుకున్నప్పుడు సేమ్ పెట్టేస్తారు. అలా ప్రిస్కిల్లా పేరు మనం చాలాసార్లు విన్నాం. కానీ ఈ ప్రిస్కిల్లా అనే అన్సంగ్ హీరో కోసం మనం చూడని కొన్ని మాటలు బైబిల్లో ఉన్నాయి. చాలా తక్కువ ఇన్ఫర్మేషనే ఉండుండొచ్చు, కానీ చాలా సాలిడ్ ఇన్ఫర్మేషన్ మనకు. అయితే పౌలు వాళ్ళ ఇంట్లో ఉండి డేరాలు కొడతా ఏం చేసి ఉంటాడు మనోడు? ఏముంది, సువార్త జాగ్రత్తగా సువార్త చేశాడు, ఒప్పించేశాడు. ప్రతి విశ్రాంతి దినాన్ని కూడా అందరూ కలుసుకోవడం, ఆ సమాజ మందిరంలో ప్రభువుని ఒప్పించడం అలాగా చేశాడట. చేస్తూ నెమ్మదిగా వాళ్ళని ప్రభువులోకి తీసుకొచ్చారు. వాళ్ళు ప్రభువుని అంగీకరించారు, బాప్తిసం పొంది క్రైస్తవులైతే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటు తర్వాత 24వ వచనం, అలెగ్జాంద్రు వాడైన అపోల్లో అను ఒక యూదుడు. నేను అన్నాను కదా అన్సంగ్ హీరోస్ అవదని, ఇక్కడ ఒక అన్సంగ్ హీరో అంటాడు, మామూలుడు కాదు. అతని పేరు అపోల్లో అనే ఒక యూదుడు ఎఫెస్సుకు వచ్చాను. అతడు విద్వాంసుడు, ఫస్ట్ క్వాలిటీ. 2 లేఖనాల యందు ప్రవీణుడు. 3వది ప్రభు మార్గం విషయమై ఉపదేశం పొందినవాడు. 4వది ఆత్మయందు తీవ్రత గలవాడు. 5వది ఏంటో తెలుసా? యోహాను బాప్తిజం మాత్రమే తీసుకున్నా యేసుని గురించి సంగతులను వివరంగా చెప్పి బోధించచ్చు ధైర్యంగా మాట్లాడను ఆరంభించేవాడట. దేవునికి స్తోత్రం. అలాంటి వాడట. 26వ వచనం, ప్రిస్కిల్లా అకుల అతని గురించి విని అతన్ని చేర్చుకుని దేవుని మార్గము మరీ పూర్తిగా అతనుకు విషదపరచిరి. దేవునికి స్తోత్రం. అకుల ప్రిస్కిల్లా కూర్చోబెట్టారట మనవాడిని. ఎవరిని? అపోల్లోని. అపోల్లో అంటే ఎలాంటోడు? విద్వాంసుడు, ప్రవీణుడు, దేవుని మార్గం విషయంలో బోధ పొందినవాడు, ఆత్మలో తీవ్రత కలిగినవాడు, ధైర్యముగా వాక్యాన్ని బోధించేవాడిని కూర్చోబెట్టి అకుల ప్రిస్కిల్లా వాక్యాలు చెప్పారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రిస్కిల్లా కూడా చెప్పేసిందా ప్రిస్కిల్లా? ఈసారి చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు, బ్రదరన్ చర్చ్ వాళ్ళు, హెబ్రోన్ చర్చ్ వాళ్ళు, తర్వాత ఈ హెబ్రోన్ బేస్ మీద వచ్చిన వాళ్ళు ఏంటి, ప్రిస్కిల్లా మొగోడికి వాక్యం చెప్పిందా? అర్జెంటుగా చర్చిలోంచి బయటికి గెంటండి. వాక్యం మొగోళ్ళు చెప్పకూడదు. నవ్వుతారేంటి మీరు? మొగోళ్ళు చెప్పకూడదు, పాపం అదే. పురుషుడికి, అందున ఎవడికే? బోధకుడికి. పోనీ చిన్నపిల్లడికి చెప్పిందంటే సండే స్కూలు, ఎవరు నాకు అర్థం అవుతుంది, సండే స్కూల్కి ఆడవాళ్ళని ఎందుకు పెడతారు? మొగోళ్ళకి వాక్యం చెప్పకూడదు కదా. అంటే చిన్నపిల్లల్ని మొగోళ్ళుగా ఎంచరేమో వీళ్ళు. ఏమంటే పుట్టినోడు ఆడా మగ అంటే మొగోడు అని చెప్తారా, లేకపోతే ఇంకా చెప్పకూడదండి పెద్దోడు ఎంత చెప్తామంటారు నర్సు. ఆడు ఫస్ట్ రోజే మొగోడు కదండి. మరి ఎందుకో పోలేండి, సండే స్కూల్ కూడా వదిలేద్దాం. చర్చి సంఘ విశ్వాసులు పోలే, విశ్వాసులు తెలియక అమాయకులు కదా, చెప్తే చెప్పచ్చు. ఎలాంటి వాడికి చెప్పేసింది వాక్యం? విద్వాంసుడికి, ప్రవీణుడికి వాక్యం చెప్పేసింది. ప్రిస్కిల్లా కూర్చొని ఇటుపక్క రిఫరెన్స్, అటుపక్క రిఫరెన్స్, ఇటుపక్క రిఫరెన్స్ చెప్పేసి లెఫ్ట్ రైట్ చెప్పేస్తుంటే ఈ అపోలోడికి బుర్రపాడైపోయింది. ఏ ట్రైన్ నాలెడ్జ్ ఎక్కడంటే ట్రైన్ అంటే అపోస్తలుడైన పౌలు దగ్గర ట్రైనింగ్ ఎక్కడ? హల్లెలూయా. ఈ లోపు మరి వీళ్ళు వచ్చేసారు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చేసి అకుల ప్రిస్కిల్లా నిలబెడతారు. వీళ్ళు నిలబెట్టి, ప్రిస్కిల్లా నువ్వు మగోళ్ళకి వాక్యం చెప్పావు కాబట్టి తప్పు, నువ్వు ఈ చర్చిలో ఉండడానికి వీల్లేదు, బయటికి పో అన్నారు. బయటికి పోయి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? కొరింథీయులకు రాసిన
మొదటి పత్రిక 16వ అధ్యాయం 19వ వచనం. ఆసియాలో ఉన్న సంఘం వారు మీకు వందనాలు చెప్తున్నారు. అకుల, ప్రిస్కిల్లా అనువారు వారి ఇంటనున్న సంఘము మీకు అనేక వందనాలు చెప్తున్నారు. హల్లెలూయా. బయటికి వెళ్ళిపోయి చచ్చేటేసారు వీళ్ళు. నువ్వెవడరా, నీ సిద్ధాంతం నాకెందుకురా భయ్? నువ్వు ఆడవాళ్ళు వాక్యం చెప్పకూడదంటే నాకేంటి, డబ్బు కొట్టకూడదంటే నాకేంటి, కింద కూర్చోకూడదంటే నాకేంటి, నువ్వు ఏ సిద్ధాంతం పెట్టుకుంటే నాకేంటి? దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. హల్లెలూయా. అరే పక్కపో, చర్చి పెట్టేసుకుందే. ఈసారి వీళ్ళందరూ ఏమైపోతారండి? ఆడవాళ్ళు చర్చికి ఎంత బలం ఉంటుంది? ఆడవాళ్ళు అందరూ ఆ చర్చికి కదా పోతారు. ఈసారి ఇక్కడి నుంచి బోధలు చేస్తుంటారన్నమాట వీళ్ళు. ఇదిగో తప్పది. బైబిల్లో ఇక్కడ ఎలా ఉంది? తిమోతి పత్రికలో ఉపదేశించొద్దాం. కొరింథీ పత్రికలో ఏముందట? మౌనంగా ఉండాలట. ఆ కొరింథీ పత్రికలోనే ఉందరా బాబు అకుల ప్రిస్కిల్లా గురించి. ఆ కొరింథీలోనే వందనాలు చెప్పిందట. 14వ అధ్యాయంలో అన్నాడు స్త్రీలు మౌనంగా ఉండాలి. వందనాలు ఎందుకు చెప్పింది ఈవిడ? వందనాలు చెప్పకూడదు, ఈవిడ మౌనంగా ఉండాలి. ఈ ప్రిస్కిల్లా ఎవరో తెలుసా? ఈ బోధ చేసే వాళ్ళందరికీ చెప్పుతో దవడ పగలగొట్టిన స్త్రీ. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇక చెప్పుతో కొట్టింది. ఇక ఎవడైనా మీ దగ్గరకు వచ్చి ఆడవాళ్ళు వాక్యం చెప్పొద్దని మీ ఆడవాళ్ళ దగ్గర కనుక అంటే ఆ నిమిషం ప్రిస్కిల్లాగా భావించి నువ్వు అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మీ ఇంటి పక్కన అద్దెకి తీసుకుని చచ్చేడతానని చెప్పు. హల్లెలూయా. ఎందుకంటే ఆడవాళ్ళని తొక్కేస్తారు. ఎందుకు తొక్కేస్తారు? కానీ ఆమె నుంచి నేర్చుకోవాల్సిన అద్భుతమైన విషయం, జనరల్గా నేను ఎవరి దగ్గరైనా కూర్చుని వాక్యం చెప్తున్నప్పుడు నేనే చెప్తాను, కానీ నా పక్కన నా భార్య వాళ్ళకి చెప్పదు. అలాగే ఎవరైనా ఎక్కడైనా మాట్లాడుకునేటప్పుడు కూడా జెంట్స్ మాట్లాడుతున్నప్పుడు జెంట్సే మాట్లాడతారు, వాళ్ళే వాక్యాన్ని షేర్ చేసుకుంటారు. చాలా తక్కువ స్త్రీలు వాక్యాన్ని షేర్ చేసుకుంటారు. నా పరిధి ఇంతే అని ఆగిపోవడం కారణం అవ్వచ్చు, లేదా నేను స్త్రీని కదా మనకి ఎందుకు అంత వాక్యం. ఎప్పుడన్నా భార్యాభర్తలు దేవుని నమ్ముకుంటే మీ ఇంటి సంగతి ఏంటి అని అడిగితే ఏమంటారు తెలుసా? ఆయనండి బాగా బైబిల్ తెగ చదివేస్తాడండి, ఆవిడ మాత్రం తెగ ప్రార్థన చేసేద్దండి. అన్నింటిలో ఇంతే. స్త్రీ ఏంటంట తెగ ప్రార్థన చేసేద్దట, పురుషుడు మాత్రం బైబిల్ చదువుతాడట. ఎందుకంటే పురుషుడు ఏదో నేర్చుకోవాలనుకుంటున్నాడు, స్త్రీ ఏదో కోరుకుంటుంది. ప్రేయర్ అంటే ఏంటంటే అడగడమే కదా. ప్రభువా మరి దాని సంగతి, డబ్బుల సంగతి ఏంటి, పైన ఫ్లోర్ సంగతి ఏంటి, ప్రభువా ఇక్కడి సంగతి ఏంటి, అప్పులోటి సంగతి ఏంటి, కాబోలోటి సంగతి. ఈడేం చేస్తారు? చిన్న ప్రార్థన చేసుకుని బైబిల్ తెగ చదివేస్తాడు. ఏ ఇంట్లో అయితే ఇద్దరు బైబిల్ చదివి ఇద్దరు ప్రార్థన చేసుకుంటారో అకుల ప్రిస్కిల్లా బ్యాచ్ అనమాట ఇది. వాళ్ళ దగ్గర నేను జాతగా లేకపోతే ఎదురింట్లో చచ్చి వచ్చేది. ఇక చాలా సంతోషం అనిపించింది ఆవిడ గురించి చదివినప్పుడు. మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. మీ పరిధిని మీరు గీసుకోకండి. మేమింతే, మేము చెప్పకూడదు, మేము మాట్లాడకూడదు అనుకోకండి. విద్వాంసునికి వాక్యం చెప్పిన స్త్రీ ఉంది బైబిల్లో. దేవునికి స్తోత్రం. మీరు ఎందుకు నేర్చుకోకూడదు? వాక్యం చదవండి, బైబిల్ బాగా చదవండి, తెలుసుకోండి. అంటే మన చర్చిలో కొంతమంది బైబిల్ బాగా చదివే వాళ్ళు ఉన్నారు, కొంతమంది. మిగతా వాళ్ళు మాత్రం ప్రార్థన జలగలే తప్ప బైబిల్ అనేది కొంచెం బాగా తక్కువ. చదవండి, ప్రార్థన చేయండి, చదవండి. మనందరం స్త్రీలు పురుషులు భేదం లేకుండా ఎవరైనా వాక్యం చెప్పగలగాలి. వాక్యం తెలిసిన వాళ్ళకు కూడా బోధించగలిగేంత జ్ఞానం మనం పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి అడగండి. దేవుణ్ణి అడిగితే దేవుడు ఇవ్వకుండా ఉంటాడా? దేవుడి దగ్గర ఏమున్నాయి? బుద్ధి, జ్ఞాన, సర్వసంపదలు. చివరి మొక్కే పట్టుకుంటాం. ప్రభు నీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కదా, చిన్న కారు మ్యాటర్ ఏంటి ప్రభు? నేను అడుగుతున్నాను ప్రభు, ప్రతిదానికి పెద్ద కారు వేసుకెళ్ళిపోతున్నాను తండ్రి, పెట్రోల్ తాగేస్తుంది ప్రభు. ఏదన్నా చిన్న కారు ఉంటే నా ఒక్కడికి సరిపోయినా పర్లేదు, నేను వెళ్ళి మీటింగ్లకి దూర మీటింగ్కి పెట్రోల్ తాగేస్తాను. ఎందుకు అలా అడగడానికి ధైర్యం ఏంటి? మన వాడి దగ్గర బోల్ డబ్బులు ఉన్నాయి, దాని ముందు 2 మాటలు ఉన్నాయి. ఏంటి? బుద్ధి, జ్ఞానం. అవి కూడా ఉన్నాయి. బుద్ధి ఉంది దేవుడి దగ్గర, జ్ఞానం. బుద్ధి అనగా సమాజంలో ఎలా బ్రతకాలో తెలియజేసేది. జ్ఞానం అనగా దేవుని గురించిన విషయాలు మనకు అర్థమయ్యేది. దేవుడి దగ్గర బుద్ధి ఉంది, అడగండి అందరూని. దేవుడి దగ్గర జ్ఞానం ఉంది, అడగండి అందరూ. ఊరికినే కలిస్తే నాకు తెలిసి ఎప్పుడైనా కలిసి మాట్లాడుకుంటేప్పుడు ఈ డ్రెస్ ఎక్కడ కొన్నావు, ఎవరు కుట్టారు, మెడ పెద్ద వేసారేటి, ఈ కలర్ నీకు బాగుంది, ఇయేనా? ఎప్పుడైనా బైబిల్ గురించి మాట్లాడుకుంటారనుకుంటాం,
అందుకే స్కూల్లో నేను ఆడల్ని మీ పేరు ఎవరు పెట్టారు అని కరెక్ట్గా పెట్టారు. ఆ డోలు వాగినట్టు ఆ డోళ్ళు కొంచెం ఆ డోలు ఆపి కొంచెం దేవుని గురించి మాట్లాడుకున్నారనుకోండి, ప్రిస్కెల్లాగా చెల్లుళ్ళుగా అక్కలుగా మారిపోతారు. ఆమె అన్నాడు గట్టిగా. అనవసరం ఈ డిస్కషన్లు వద్దు. అయితే బట్టలో లేదా అత్తలో ఇయే మీ అత్త మా అత్త, మీ అత్త మా అత్త ఇయే. ఎందుకు చెత్త అంతా? ఏమంటే మనం మాట్లాడుకుంటాడు, మన మాంగారుల గురించి మాట్లాడుకున్నారా ఎప్పుడైనా? మన అత్తల గురించి మాట్లాడుకున్నాం ఎప్పుడైనా? ఏం మాట్లాడుకుంటాం? మన బాధలు, దేవుడి గురించి సంగతులు, డౌట్లు ఇవి ఉంటాయి. క్వశ్చన్ అవర్ పెడతామా? క్వశ్చన్ అవర్లో రెగ్యులర్గా క్వశ్చన్లు అన్నీ అడిగేది మొగోళ్ళే. ఎప్పుడైనా తప్పిపోయి ఆడావిడి కనుక క్వశ్చన్ అడిగింది అనుకో, అన్న పలానా దాని గురించి చాలా రోజుల నుంచి అడుగుతున్నాను, ఇంకా జరగలేదు, ఎందుకంటావు? ఏదైనా బైబిల్ నుంచి తీసి అడుగుతారా బాబు ఆడవాళ్ళంటే? అవి రావు. ఎప్పుడో ఎవరో ఒకరు అడుగుతుంటారు. ఎందుకో మన పరిధులు మనం మర్చిపోయాం. దేవుడి విషయంలో మిమ్మల్ని, మీ అందరినీ ఇన్స్పైర్ చేసే ఒక అన్సంగ్ హీరోని దేవుడు బైబిల్లో పెట్టాడు. ఆవిడ పేరు ప్రిస్కిల్లా. దేవుని స్తోత్రం. విద్వాంసులకు సైతం వాక్యం చెప్పి, ఇక ఈ వాక్య పాండిత్యానికి పౌలేమని ఉండటంటే మీరు రెడీ అయిపోయి చచ్చిపోయేసుకోవడం అని చెప్పేసి ఉంటాడు. ఫస్ట్ ప్రసంగం ఈవిడ, సెకండ్ ప్రసంగం ఆయన సితక్కోడేసి ఉంటారు. కొరింథీలో వాళ్ళకి లేఖ రాసినప్పుడు వీళ్ళు కూడా వందనాలు చెప్తున్నారు. ఎందుకంటే ఆ ప్రాంతంలోని వాళ్ళు తమ ఇంట ఒక బ్రాంచ్ మెయింటైన్ చేస్తూ ప్రభు పరిచర్య చేస్తున్నారు. ప్రభుకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం కూడా స్త్రీలను ఎంకరేజ్ చేయండి. పురుషులు చదవమని చెప్పండి. చదవని అంటారు వాళ్ళు, ప్రార్థన చేస్తామంటారు. బాగా చదవమని ఎంకరేజ్ చేయండి, ప్రార్థన కూడా చేయమనండి. మీరు కూడా వ్యక్తిగతంగా వాక్యాన్ని నేర్చుకోండి. దేవుని వద్ద బుద్ధి జ్ఞానము కూడా ఉన్నాయి. వాటిని మనం అడిగిన ఎడల దేవుడు మనకిస్తాడు. ఆ వాక్య జ్ఞానం మనకి రాబోయే కాలంలో పనిచేస్తుంది. దేవుని స్తోత్రం. మన లూదియా ఉంది. లూదియాకి దేవుడు పదే పదే దర్శనాలు ఏంటంటే దేవుని పరిచర్య చేసినట్టుగా, దేవుని పని చేసినట్టుగా దర్శనాలు వచ్చింది. ఏం చేయాలి ఇప్పుడు? తను బైబిల్ బాగా చదివేసి దేవుని వాక్యాన్ని బాగా నేర్చుకోవాలి. నేర్చుకుంటున్నావా? మరి రేపు సేవకి వెళ్ళిపోయి ఏం చెప్తావు? సేవకి వెళ్ళిపోయి ఏం చెప్తారు వీళ్ళు? రెడ్ చున్నీకి గ్రే కలర్, డార్క్ గ్రే కలర్ టాప్ వేసుకుంటే మ్యాచ్ అవి చెప్తావా? ప్రసంగం తీసుకు వాక్యం చెప్పాలి కదా. వాక్యం చెప్పాలంటే నేర్చుకోవాలి కదా. లూదియా నువ్వు ప్రసంగం చేయమంటే ఏమంటుందో తెలుసా? ఖచ్చితంగా వచ్చి వారం నేను చూస్తానో చూడనో తెలియదు ప్రసంగాన్ని. ఉమెన్ సండేలో నువ్వు గ్యారంటీగా వాక్యం చెప్పాలి. నీ పేరు ప్రిస్కిల్లాగా మార్చేసుకుంటాం మేము. ఇంకా దేవుడు కృప చూపాలి. మన సంఘంలో ఉన్న ప్రతి స్త్రీకి దేవుడు కృప చూపాలి. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ దేవుడు ఉద్దేశం ఏముందో అదే ఉంటుంది స్త్రీల మీద. మీరు హ్యాపీగా వాక్యం చెప్పండి. కాబట్టి ఎక్కడైనా సాధించకపోతే ఎలాగా? అయితే మన సంఘం నుంచి సేవకి వెళ్ళే విషయంలో చిన్న పాస్టర్లు జెంట్స్ చాలామంది వెళ్ళారు, స్త్రీలు వెళ్ళలేదనే చిన్న లోటు ఉండేది. కానీ మన విజయవాడ శ్రీదేవి గారు తీర్చేశారు. దేవుని స్తోత్రం. మన సంఘం వ్యక్తి కాకపోయినా నేనే మానిటర్ చేశాను ఎప్పటి నుంచో. కాబట్టి కొంత ఎప్పటికైనా మన చర్చ నుంచి ఓ ప్రిస్కిల్లా బయటికి వెళ్ళను కాక. మీరు అనరేటండి బాబు ఆడోళ్ళు అంటే నేను ఆడోళ్ళు అనలేదురా బాబు, నువ్వు నవ్వకరా బాబు, నాకు ఇంట్లో అన్నం ఉండదు. ఆడవాళ్ళు అనాలి ఆమెనని. ఆడవాళ్ళు అలాంటి ఎప్పటికైనా ఓ ప్రిస్కిల్లా లాంటి సేవకురాలు మన సంఘం నుంచి వెళ్ళును గాక. ఆమెన్. హల్లెలూయా. 4 ఆఖరి వ్యక్తి అండి. ఆఖరి వ్యక్తి కోసం మనం అడుగుందాం. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 36వ వచనం. మరియు యొప్పేలో తబితా అను ఒక శిష్యురాలు ఉంది. భాషాంతరంలో దొర్కా అని పేరట, అంటే లేడట. లేడంటే లేడీ, ఇంగ్లీష్ అలా కాదనమాట, లేడీ. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉందట.
ఆ దినములందు ఆమె కాయిలా పడి చనిపోగా వారి శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టారు. అక్కడ దగ్గరలో పేతురున్నాడని తెలిసి ఆలస్యం చేయకుండా పేతురు దగ్గరికి వెళ్ళి బతిమాలారట, ఇలా తబితా అని ఒక ఆమె చనిపోయారని. ఆమె గురించి ఏముందంటే బైబిల్ ఇంట్రడక్షను, ఆమె ఆ, ఆమె ఆమె సత్క్రియలు ధర్మకార్యాలు బహుగా చేసిన ఆమె అంట. ఆ స్త్రీ ఎలాంటిదట? మంచి పనులే, ధర్మకార్యాలు ఏమైనా దగ్గరుంటే ఎదుటోళ్ళకి ఇస్తుందట, ఇచ్చేస్తట, ధర్మకార్యాలు చేస్తట. మంచి లక్షణం, చాలా మంచి లక్షణాలు కలిగిన ధర్మకార్యాలు చేస్తుంది. అయితే ఆమె చచ్చిపోయింది. చచ్చిపోతే పేతురుని పిలిచారు. పేతురు వచ్చాడు. పేతురు వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగింది చూద్దాం. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడికి చేరినప్పుడు వారి మేడగదిలోనికి అతన్ని తీసుకొచ్చారట. విధవరాళ్ళందరూ వచ్చి ఏడ్చుచు దొర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రాలను చూపుచు అతని ఎదుట నిలిచిరి. ఇక్కడ ఆగుదాం. పేతురు వచ్చేసరికట విధవరాళ్ళు ఉన్నారట అక్కడ కొంతమంది. వాళ్ళ చేతిలో కొన్ని వస్త్రాలు ఉన్నాయట. ఆ వస్త్రాలు పట్టుకుని ఏడుస్తూ, ఈమె బ్రతికి ఉన్నప్పుడు, ఆమె టైలర్ అన్నమాట, ఈమె బ్రతికి ఉన్నప్పుడు మా కోసం కుట్టించింది ఈమె. ఆమెకున్న టాలెంట్ని ఎలా వాడేసిందో చూడండి. ఆమె కుట్టడం వచ్చు. ఆమె దగ్గర డబ్బులు ఎక్కువ ఉండొచ్చు, లేకపోవచ్చు, కుట్టడం మాత్రం వచ్చు. అందుకని ఎక్కడో క్లాతులు తెచ్చుకోమందో లేదా ఆవిడే కొన్నదో వాటితో కుట్టి వాళ్ళకి బట్టలు ఇచ్చిందంట. ఆ బట్టలు పట్టుకుని ఏడుస్తూ, ఈమె వలన మేము ఇలాంటి లాభం పొందాం, ఈమె వలన మేము ఎంత మేలు పొందాం, ఈమె లేకపోతే మాకెంత పెద్ద లోటు అని అవి పట్టుకుని ఏడుస్తున్నారట. ఏడుస్తుంటే పేతురు వాళ్ళందరినీ పంపేసి మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థించుంటాడు? నేను అనుకున్నాను ఏమనంటే, ప్రభువా, ఈమె ఇక్కడ చాలామందికి అవసరం కాబట్టి బ్రతికించు, చాలామందికి అవసరం కాబట్టి బ్రతికించు. దేవుడు లాజరుని బ్రతికించాడు. లాజరు అంటే ఆ కుటుంబీకులకి చాలా ప్రేమ. లాజరు లేకపోతే బెంగ పెట్టేసుకుంటారు. బతికించాడు. ఒక తల్లికి ఒక్కడ కొడుకు, లేకపోతే ఆధారం లేదు, అందుకు బ్రతికించాడు. ఈమె అలా కాదు. ఈమె వలన అనేక మంది బాగుంటారు, అనేక మంది మేలులు పొందుకుంటారు. అందుకని అడుగుంటాడు ఇలాగ, ప్రభువా, ఈమె ఇక్కడ అవసరం కాబట్టి బ్రతికించు. కళ్ళు తెరిచింది, పేతురుని చూసింది, లేపాడు. కిందకి మేడగది నుంచి దిగినప్పుడు ఇద్దరు కలిసి దిగారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ఇళ్లలో కనుక ఎవరికైనా ఆఖరి ఊపిరి ఉంటే అరే అర్జెంటుగా బయటపడండి, గడ్డేసి బయట పడుకోబెడేస్తారు మన వాళ్ళు. నేను అన్నాను ఒకసారి, గడ్డెందుకు వేస్తారు మంచం మీద? దేని మీద చచ్చిపోయాడో దాన్ని పాడేయాలట. అందుకని వీడికి మంచం కూడా ఖర్చు పెట్టరట. వీళ్ళు గడ్డేసే గడ్డితో పట్టు తగలెట్టేస్తారట. యూదులకి అసలు సెంటిమెంట్లు ఉండవు. చచ్చిపోయిన ఆవిడని ఎక్కడ పడుకోబెట్టారు? మెట్ల మీద తీసుకెళ్ళి మేడగదిలో పడుకోబెట్టాడు. అదంటే దేవుని ప్రజలు చేయాల్సిన పని. దేవుని స్తోత్రం. ఈ దిక్కుమాలాచారాలు కాదు. అక్కడ కనపడుతుంది దేవుని ప్రజలు, దేవుని ప్రజల క్రైస్తవులు. అయితే ఆమె నుంచి నాకు అనిపించింది, నేను డీప్గా నాకు బాగా అనిపించిన విషయం ఏంటంటే, మనం చచ్చిపోతే ఎవరైనా అలా నిలబడి, ఈమె వల్ల మేము చాలా దీవించబడ్డాం, ఈమె వల్ల చాలా ఆదరించబడ్డాం, ఈమె వల్ల చాలా మేలులు పొందుకున్నాం, ఇలాంటి ఆవిడ చచ్చిపోయింది లేదా ఇలాంటి ఆయన చచ్చిపోయాడు అని ఏడ్చేవాళ్ళు ఉంటారంటవా? మామూలుగా ఏడ్చేవాళ్ళు ఉంటారు, అది కామన్. అది ఒకసారి మీటింగ్కి వెళ్ళి రాజమండ్రి దారిలోంచి వచ్చేస్తుంటే ఒక అడుక్కుని అతను పెద్ద ఆయన, ఒక 70-60 సంవత్సరాలు ఉంటే చచ్చిపోయాడు. వాళ్ళ ఆవిడకు 60 సంవత్సరాలు ఉంటాయి. ఇద్దరు అడుక్కునే వాళ్ళే, ఒక్కొక్క ఏరియాలో అడుక్కుంటారేమో. అడుక్కునే వాళ్ళు ఆయన చచ్చిపోయినప్పుడు ఆయన పక్కన కూర్చుని తెగేడి చెప్తుంది, అయ్యా చచ్చిపోయేవా అని. అడుక్కున్నారంటే జీరో. ఇక నేను ఎందుకు పనికిరాననే అర్థం దానికి. అడుక్కునే వ్యక్తి నేనేం చేయలేను,
ఎవడో ఒకడు తన డబ్బుల్లోంచి దయ చూపితే కానీ బతకలేనంటే జీరో నా లైఫ్. ఒక జీరో స్థితిలో ఉన్న వ్యక్తి చచ్చిపోతేనే అతని గురించి ఏడ్చేవాళ్ళు ఉంటారు. సో చచ్చిపోతే జనాల ఆటల గురించి నేను చెప్పట్లే. అతను చచ్చిపోయాడు, ఎన్ని కార్లు అండి బాబు, ఎన్ని బైకులు అండి బాబు, ఎంతమంది వచ్చారంటే ఏమో ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ మందితో కలిసిమెలిసి తిరిగి వాళ్ళతో వీళ్ళతో ఆడుతూ పాడుతూ ఉన్నాడు. చచ్చిపోతే వాళ్ళ తెలిసిన వాళ్ళు అందరూ వస్తారు, అందుకు జనం వచ్చి ఉంటారు. అది కాదు, ఈ దొరక్క చచ్చిపోతే ఈమె వలన మేలు పొందిన వాళ్ళు నిలబడి ఏడ్చారు. ఈమె వల్ల మేము బట్ట కట్టుకున్నామండి, ఈమెకు కొట్టడమే వచ్చి ఇంక అంతకంటే రాదు. ఆ కొట్టడం కూడా ఉచితంగా కుట్టి మన ప్రతి ₹10 పావలా గీసి ఎదుటోడికి పోనివ్వకుండా చూస్తాం. ఆవిడ కుట్టి బట్టలు కాగితం ఒక క్లాత్ దొరికితే కుట్టేసి ఇచ్చేసి. ఎందుకంటే ఆ రోజుల్లో వస్త్రాలు చాలా ఖరీదని, దొంగతనం చేసి ఏం చేసి కొట్టేసి బట్టలట్టిపోయేవారు. బట్టలు అంత కాస్ట్లీ, ఎందుకంటే మిషన్స్ కాదు కదా, అల్లి నారతో అల్లి అంటే ఎంత ఖరీదుగా ఉంటాయి బట్టలు. అలాంటిది ఆమెకున్న డబ్బులు అంతటిని పాప విధవరాళ్ళు, భర్త లేడు, వాళ్ళు ఎలా కొనుక్కుంటారు ఎలా చేసుకుంటారని ఈమె వాళ్ళకి కుట్టించేదట. మనందరి చావులు అంత గొప్పగా ఉండాలండి. ఆమె చెప్తారు, 4-5 చెప్పారు, ఇంకెవరు చెప్పలేదు. సావరా మీరు, ఏంటి చచ్చిపోరా, చచ్చిపోతా అనండి అందరూ గట్టిగా అనండి. మన అందరు కాదు, అర్థం అవ్వాలి. చచ్చిపోతాం గ్యారెంటీగా. చచ్చిపోను అనుకుంటేనే ఇక్కడ ఇది కావాలి అది కావాలి అనుకుంటాం. సడన్గా పోతారో బాబు ఉన్నప్పుడు ఆ థాట్ ఉంటుంది. నాకు అందుకే నేను ఎప్పుడు నాకు ఆ సెన్స్ ఉంటుంది. ఏం వెళ్ళినా సడన్గా పోతాంరా బాబు ఏదో రోజు, ఎందుకురా బాబు ఈ గొడవలన్నీ అనుకుంటాను. మీరు కూడా అనుకోండి, మీరు చచ్చిపోరా గట్టిగా అనండి. చచ్చిపోతారు మీరు కూడా. మన చావు బాగుండాలి. మనం చచ్చిపోయినప్పుడు చక్కగా పాటలు పాడిది చచ్చిపోయింది అలాగే ఏడ్చేవాళ్ళు మాత్రమే కాకుండా, తన వల్ల నేను ఆదరించబడ్డాను, తన వల్ల నేను బలపరచబడ్డాను. క్రైస్తవ్యానికి చాలా సేవ చేసింది ఈమె. క్రైస్తవ్యానికి చాలా సేవలు చేశాడు ఇతను. దేవుని పనులు ఇలాంటి పనులు చేశాడు, లేదా పేదల విషయంలో ఇంత సహాయంగా ఉండేవాడు. ఇదిగో మమ్మల్ని ఇలా ఆదరించాడు, పలానా ఆయన ఇలాగా పలానా ఆమె ఇలాగని మన వల్ల మేలు పొందిన కొంతమందైనా మన గురించి ఆడాల. ఇప్పుడు గట్టిగా భర్త ఎడతాడు, భార్య చచ్చిపోతే ఎందుకు ఇంటికి రాగానే మంచిలు తాగుతావు అని అడిగేది, ఏమన్నా చేపలు తెస్తే కూర వండి పెట్టింది, కాళ్ళు నొప్పులు వస్తే కాళ్ళు నొక్కు పెట్టింది, చచ్చిపోయిందని బాధ. ఆ బాధ కాదు, అది ఎవరికన్నా ఉంటుంది. ఏ బాధ ఉండాలో తెలుసా? నా భార్య ప్రతిదానికి మంచి సలహా ఇచ్చేది. నేనైనా బాధగా ఉంటే నేను ఓదార్చేది, ఆదరించేది, ధైర్యపరిచేది. ఈరోజు నాకు అలాంటి వ్యక్తి లేదే, ఈరోజు అలాంటి వ్యక్తి నాకు లేడే అని ఒక భార్య బాధపడాలి. కోడళ్ళు, అయ్యో మా అత్త చనిపోయిందే, ఇంచక్క పిల్లల్ని చూసుకునేది, ఏమన్నా ఇంటి పని సరిగ్గా సగం తుడిచేది. ఇప్పుడు అలాగే ఈ పని అంతా అలాగే ఆడకూడదు, అలాగే ఏడిచే అత్తలుగా ఉండకూడదు. ఎలాగో తెలుసా? అయ్యో అత్త లేదు, ఏమన్నా అవసరం వచ్చినప్పుడు ఆవిడ ఏమన్నా అడిగితే హెల్ప్ చేసేది. ఈ టైంలో నేను తొందరపడితే అలా ఉండకూడదు, ఇలా ఉండు, ఇలా చేస్తే మనకు మంచి అవుతుంది సలహాలు ఇచ్చేది ఆమె ఎక్స్పీరియన్స్లోంచి. చాలా ప్రేమగా తల్లి లేని లోటు తీర్చేది. అలాంటి అత్త చచ్చిపోయిందని ఏడాలి. జనరల్గా ఎలా ఏడిపోతే ఇలా వెళ్ళిపోతుంటే మెట్టు కనబడి ఈ మెట్టు మీద కూర్చుని ఇది అత్తగారని ఏడుతుంటారు. అవి కాదు, ఆ ఏడుపు కాదు. ఏ ఏడుపు, అరే ఈ వ్యక్తి వల్ల మనం ఇంత మేలు పొందుకున్నాం, ఈ మేలు మనం పోగొట్టుకున్నామే, ఈ వ్యక్తి ఉండాలి, ఇలాంటి వ్యక్తి లేకపోవడం వల్ల ఈ నష్టపోయాం. సీదా చచ్చిపోయినప్పుడు కొన్ని వేల మంది లక్షల మంది వచ్చారండి, ఓ కొలకొల్లు ఏడిసారు. ఏంటంటే లాభం ఆవిడ నుంచి? మర్చిపోయారు ఆవిడ్ని. 2 రోజులకి మర్చిపోయి ఎవడ పని ఆడు చూసుకున్నాడు. కానీ వీళ్ళు మర్చిపోరు. నిజంగా దొరక్క గనక బ్రతకకపోయినా వీళ్ళు మర్చిపోరు. అవి కట్టుకున్నప్పుడల్లా బట్టలు దొరక్క మనకి ఇలా ఇచ్చేది. నాకు తెలిసి ఈ కుట్టే విషయంలో చచ్చిపోయినప్పుడు చాలామంది బాధపడతారు. కుట్టెత్తది కాదు, బట్టలు లేని వాళ్ళు కుట్టెత్తా లేదో నాకు తెలియదు, ఎందుకంటే నేను ఎవరికి ఎత్తాను ఏంటి అడగను. కానీ గౌన్లు అయ్యి అందులో మిగిలిన మొత్తం కొట్టేసి పెద్ద కుట్టి పిల్లలకి ఎత్త ఉంటుంది. మరి ఆ తల్లి ఏడుతారు అనుకుంటున్నాను. మరి ఆ పుణ్యం అయితే కట్టుకుంది. మనం పోయినప్పుడు ఇది మాత్రం ఈ సెన్స్ మీ దృష్టిలో పెట్టుకోండి. మనలో ఎవరైనా చచ్చిపోయినప్పుడు మన గురించి మన లోటును అనుభవించే వాళ్ళు కొంతమంది ఉండాలి. నేను అది తెచ్చుకున్నాను, నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది, నో ప్రాబ్లం. నాకు
మన అందరం కూడా చచ్చిపోయినప్పుడు అరే ఆమె ఉంటే ఈ టైంలో, అతను ఉంటే ఈ టైంలో, అలాంటి మంచి పనులు చేయండి, అలాంటి మంచి పరిచర్య చేయండి. మనం చనిపోతే ఆ లోటు కనబడాలి. పెద్ద పెద్ద సేవకులు చనిపోయారు. నేను ఒక 50 సార్లు అనుకుని ఉంటాను యేసన్న గారి గురించి, ఆయన ఉంటే బాగున్ను, ఆయన ఉంటే బాగున్ను. ఆయన చనిపోయిన లోటు కనబడుతుంది. అంటే ఆయన ఉంటే ఇంకా ఏదో చేద్దుడు, ఆయన ఉంటే ఇంకో రకంగా ఏదో చేద్దుడు. ఆ లోటు మనం ఎవరైనా చనిపోయినప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ మన మీద బెంగతో ఆడడంతో పాటు మనం లేని లోటు, ఆ లోటు ఉండే మంచి పాత్ర మనం పోషించాలి. అలాంటి మంచి జీవితాన్ని బతకమనే దొరక చెప్తుంది మనకి. రే బ్రతికినంతకాలం కొంత మంచి పనులు చేయండి రా బాబు, ధర్మకార్యాలు చేయండి, 4 రూపాయలు ఖర్చు పెట్టండి. అత్తమాని మనకు పెట్టుబడి పెట్టేసుకుని, మన ఇంటికి పెట్టుబడి పెట్టేసుకుని, మన పిల్లలకు పెట్టుబడి పెట్టేసుకుని, అంత డబ్బులన్నీ మనకే పెట్టుబడి ఊరికినే. శుభ్రంగా నువ్వు చచ్చిన తర్వాత వాళ్ళందరూ అనిపించుకుంటారు తప్ప ఎవడు ఏడ్డు. నువ్వు ఆ పెట్టుబడిలో కొంత భాగాన్ని లేనోళ్ళకి, బాధల్లో ఉన్న వాళ్ళకి పంచు. ఆ లోటు నువ్వు చనిపోయినప్పుడు వాళ్ళు ఏడుస్తారు. అలా ఈ ఏడుపు కావాలా మన చావులో. వాళ్ళందరూ ఆ వస్త్రాలు చూపించి ఏడుతుంటే నాకు ఆ సీన్ అంత నాకు మైండ్లోకి వచ్చేసింది. ఆ మేడగది పేతురు ఉంటే వాళ్ళందరూ బహుశా వరుసగా నిలబడి, ఆ చుట్టూరు నిలబడి ఆ వస్త్రాలు చూపించి, అంగీలు చూపించి, ఇలా కుట్టించిందండి మాకు, అంత మంచి ఆవిడ, ఎలాగైనా బతికించండి సార్ అని బతిమాలు ఉంటారు పేతుర్ని. పేతురు మనసు కరిగిపోయింది. దేవుడే కృప చూపించాడు, ఆమె బతికింది. హల్లెలూయా. తబిత ఒక అన్సంగ్ హీరో. మనం అట్టి మంచి కార్యాలు చేసి మన బ్రతుకే కాదు, మన చావు కూడా అనేక మందికి అరే ఇలాంటి వ్యక్తి ఇలా బతకాలరా, బతికితే ఇలా బ్రతకాలి. నేను అనుకో ఆవిడ చూస్తే అనుకున్నా కదా, అరే దొరకాలా బ్రతకాలరా బ్రతికితే, మన చావు మనం చచ్చిపోయినప్పుడు ఇలా బతకాలరా అనిపించేలాంటి జీవితాన్ని మనందరము కలిగి ఉందము గాక. అందరు లేచి నిలబడితే చివరి ప్రార్థన చేసుకుందామండి.